అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మీళితం యేన తస్మై శ్రీ గురవే నమః. సత్సంగానికి విచ్చేసిన సాయి భక్తులందరికీ సహృదయంతో నేను చేసే వందనము సాయిరాములండి. స్వామి మనకి కల్పించిన ఈ అవకాశాన్ని మనందరం కూడా వినియోగించుకోవాలి. ఆ శక్తి బలం కూడా స్వామి మనకి ఇస్తారు అన్న నమ్మకంతో నేను ముందరికి వెళ్తున్నాను. ఈరోజు టాపిక్ ఏమిటి అన్నప్పుడు నేను ఒక టాపిక్ ఎంచుకున్నానండి. ఆ టాపిక్ కి నేను ఒక ప్రెజెంటేషన్ లా చేస్తున్నాను. కాబట్టి ఆ ప్రెజెంటేషన్ నేను చేయాలి అంటే ఇక్కడ రత్నమ్మ గారు ఇప్పుడు నేను ప్రెజెంట్ చేస్తానండి. నాకు అందించారు కాబట్టి నేను అది ఒక స్లైడ్స్ మీ ఎదురుకుండా ఉంచుతాను. ఎందుకంటే అది మనకి ఒక ఆనందం ఇస్తుంది. ఆ స్లైడ్స్ వల్ల కొంచెం క్లారిటీ వస్తుంది. అందువల్ల అది నాకు టాపిక్ ఏమిటి అంటే నేను ఎంచుకున్న టాపిక్ ఇదండి, నవవిధ భక్తిలో సాయి అని. అంటే ఇందులో మనకి రెండు కలిసి వస్తాయి. ఒకటి మనం చేయవలసిన పని, రెండు స్వామి దగ్గర నాకున్న అనుభవాలు కూడా వీటితో పాటు కొంచెం జోడించి నేను చెప్తాను. మొట్టమొదట మనకి భక్తి యోగం అని, కర్మయోగం అని, జ్ఞానయోగం అని ఈ విధంగా చెప్తూ ఉంటారు పెద్దలు. ఇది మీకు అందరికీ తెలిసిన విషయం. భక్తి యోగం, కర్మయోగం, జ్ఞానయోగం. అంటే ఈ యోగం అంటే ఏమిటి అంటే స్వామి చెప్తారండి, ఏది అయితే ఏ మార్గం అయితే మన స్వామితో కనెక్ట్ చేస్తుందో, కలుపుతుందో దాని యోగం అంటారు. అంటే స్వామితో కలపడానికి ఏ మార్గం మనం ఉపయోగించి మొత్తానికి స్వామితో కనెక్టెడ్ గా ఉండాలి. అది మనం చేయవలసిన జీవితంలో. అది భక్తి ద్వారా అనేవండి. భక్తి అంటే స్వామి యందు ప్రేమ కలిగి ఉండడం. కర్మ అంటే మనం చేసే కర్మలో ఫలితం మనం ఆశించకుండా చేయగలగడం, చక్కగా చేయగలగడం. జ్ఞానము అంటే అసలు ఉన్న విషయం ఏమిటి, జరుగుతున్నది ఏమిటి, స్వామి అంతా ఏ విధంగా దీన్ని నడుపుతున్నారు అన్నది తెలిసి ఇదంతా జరుగుతున్నట్టు చూడగలదు. ఈ మూడు స్థాయిలు అనుకోవచ్చు అండి, 3 స్టెప్స్ అనుకోవచ్చు. ఇవి మనకి స్వామి అనుగ్రహం వల్ల మాత్రమే ఏదన్నా కూడా దొరకాలి. అయితే మీరందరూ చాలా అదృష్టవంతులు. మీరందరూ కూడా ఎప్పటి నుంచో స్వామి మార్గంలో ఉన్నవారు, స్వామి సేవలో ఉన్నవారు. కాబట్టి మీరందరూ కూడా చాలా భక్తిలో చాలా ముందరున్నవారు. మీకు చెప్పగలిగిన వాడిని కాదనుకోండి. కాకపోతే నవవిధ భక్తి మార్గం గురించి స్వామి చాలాసార్లు మాట్లాడారు. కాబట్టి ఈ రోజు మన టాక్ మొత్తము కూడా ఈ భక్తి మార్గము, స్పెసిఫిక్ గా నవవిధ భక్తి మార్గం మనకి ఎట్లా ఉపయోగిస్తుంది స్వామిని అతి త్వరగా చేరుకోవడానికి అన్న విషయం నేను మిమ్మల్ని ఉంచుతానండి. ఇన్ని విధాలు కావాలా అండి స్వామిని చేరుకోవడానికి అంటే అన్ని విధాలు కావాలో వద్దో నేను చెప్పలేనండి. దానికి నాకు చెప్పేంత శక్తి నాకు లేదు. కానీ ఒకటి మాత్రం చెప్తాను, మనకి అనుభవపూర్వకంగా ఏం తెలుస్తుందండి, నవవిధాలు ఏంటో చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఆ మాట. అనుభవపూర్వకంగా ఏం చూస్తామంటే ఈ 9 కూడా మనము ప్రతిరోజు జీవితంలో చెయ్యదగ్గవి, చేయగలిగినవి. అవి చేయడం వల్ల మన ఎక్కువ టైం మనం స్పెండ్ చేసేదంతా కూడా స్వామి చింతనలో స్పెండ్ చేసే ఒక అవకాశం కలుగుతుంది. కాబట్టి 9 గురించి మనం ఆలోచించాలి. సో ఈ 9 ఏమిటి మొట్టమొదటి చెప్పుకుందామండి. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సత్యం, ఆత్మనివేదనం. ఇవి 9. ఈ 9 స్వామికి దగ్గరికి తప్పకుండా మనని తీసుకెళ్లి స్వామితో ఐక్యం, ఒక యూనియన్ అన్నమాట. యూనియన్ విత్ గాడ్ ఈజ్ హ్యాపీనెస్ అంటారు స్వామి. స్వామితో ఐక్యం చేసే శక్తి 9 మెట్లు అనుకోవాలి. కాబట్టి ఏంటో క్విక్ గా చూద్దామండి మనకున్న టైంలో. మొట్టమొదటిది శ్రవణం అంటారు స్వామి. శ్రవణం అంటే మనందరికీ తెలిసిందండి. ప్లెయిన్ గా తెలుగులో చెప్పుకోవాలంటే వినడం. శ్రవణం అంటే వినడం. అయితే ఎందుకు దీనికి ఇంత ముఖ్య ప్రాముఖ్యత వచ్చింది అంటే మీ అందరికీ తెలుసు, మనకున్న
ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఆ వేదాలు ఉపనిషత్తులు అవన్నీ కూడా అవన్నీ ఒక ఎత్తు అయితే, మనకి రామాయణ భాగవత భారతాల లాంటివి ఉన్నాయండి. కోర్స్ భగవద్గీత అనేది ఉంది. అయితే రామాయణ మహాభారత భాగవతాలు, ఈ భాగవతం అనేది పురాణం. ఈ భాగవతం ఏం చెప్తుందంటే అండి, మనకి భాగవతం ఎంత ఇంపార్టెంట్ అంటే అండి, సప్తాహాల్లాగా చేసుకుంటారు అందరూ. 7 రోజులు పొద్దున సాయంత్రం కూర్చుని భాగవత శ్రవణం చేస్తారు. అది చాలా మందికి మీకు తెలిసి ఉంటుంది. స్వామి అన్నారు ఒకసారి అండి, భాగవతం వింటే బాగవుతావు బంగారు అన్నారు స్వామి. పదాలతో చక్కగా స్వామి క్రీడలాడతారు కాబట్టి భాగవతం వింటే బాగవుతావు బంగారు అన్నారు. కాబట్టి భాగవతం అంటే మనం వినడమే భాగవతం అండి. శ్రవణంకి ప్రాముఖ్యత ముఖ్యత చాలా 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 అండర్లైన్ చేసి చెప్పింది శ్రవణం గురించి భాగవతం. ఇక్కడ ఈ ఫోటోలో మీరు చూస్తున్నది, ఇక్కడ ఈయన కూర్చున్నది సుఖ మహర్షి. చాలా యంగ్ వయస్సు అయింది. పుట్టు జ్ఞాని, వ్యాస మహర్షి కొడుకు, పుత్రుడు. ఆయన పుట్టుతోనే జ్ఞానిగా పుట్టాడు. ఆయనకి ఈ ప్రపంచం మీద వ్యామోహం లేదు, ఆయనకి మాయ అనేది కప్పేసేది లేదు. కాబట్టి ఆయన ఎప్పుడు వస్త్రాలు కూడా వేసుకున్నది లేదు, ఆయన అట్లాగే ఉండేవారు. ఈయన పరీక్షిత్ మహారాజు. పరీక్షిత్ మహారాజు అంటే అభిమన్యుడు ఆయన మహాభారత యుద్ధంలో పోవడం జరిగింది. అయితే ఉత్తర అభిమన్యుడి భార్య, అభిమన్యుడి ఉత్తర గర్భంలో పుట్టిన మహారాజు, మహాపురుషుడైన పరీక్షిత్ మహారాజు. పాండవులు వారు యుద్ధం గెలిచిన ఈ పరీక్షిత్ మహారాజు మహానుభావుడు అండి. ఆయన 32 ఏళ్ళు రాజ్యం చేశారు. ఎవరు? పాండవులు. కురుక్షేత్రం అయిపోయిన తర్వాత రాజ్యం చేసి వాళ్ళు ఇంకా రాజ్యం మీద వాళ్ళకి వైరాగ్యం కలిగి, కృష్ణ పరమాత్మ తన దేహం చాలించేసినప్పుడు వైరాగ్యం కలిగి వారు రాజ్యానికి పరీక్షిత్తు, చిన్న పిల్లవాడైన పరీక్షిత్తుని పట్టాభిషేకం చేసి వారిని కృతవర్మ, కృపాచార్యుడు వారి శుశ్రూషలో వారి రక్షణలో రాజ్యాభిషేకం చేసి వెళ్ళిపోతారు పాండవులు. ఇటువంటి మహానుభావుడు. అయితే ఒకానొక సిచ్యువేషన్ లో ఆయన వల్ల ఒక తప్పు జరుగుతుంది. ఒక మహర్షి, సమీక మహర్షి అన్న ఆయన తపస్సు చేసుకుంటున్నప్పుడు అక్కడికి వేటకి వెళ్ళిన పరీక్షిత్ మహారాజు కలి ప్రవేశించిన వల్ల, కలి ప్రభావం వల్ల ఆయన దాహంలో ఎవరు అక్కడ మంచినీళ్ళు ఇవ్వట్లేదు అన్న ఒక కోపం వచ్చి టెంపరీ ఆయన అక్కడ చనిపోయి ఉండిన ఒక పావును తీసుకుని, ఎంత పిలిచినా పలకట్లేదు, ఈ చనిపోయిన ఒక ప్రాణికి నీకు ఏమీ తేడా లేదు, వేరే వారికి నువ్వు సేవ చేయలేకపోతున్నావు అన్న ఒక కోపంతో, ఆయన రాజు కూడా కావడంతో ఆ సమీకపు మహర్షి మెడలో ఆ చనిపోయిన పావును వేసి వెళ్ళిపోతాడు. ఆ మహర్షి మాత్రము ఆయన సమాధిలోనే ఉన్నాడు, ఆయనకేమీ మెలకువ రాదు. అయితే ఆ మహర్షి కొడుకు శృంగి అన్న అతను కూడా పిల్లవాడు, బాలుడు, కానీ చాలా శక్తిమంతుడు. అతను వచ్చి చూసి ఇది ఎవరు చేశారు అన్న దాంట్లో అక్కడ చూసిన పిల్లలు కొంతమంది, ఒక మహారాజు ఇట్లా చేసి వెళ్ళాడు అన్నప్పుడు, అది ఎవరైనా సరే ఆ చేసిన వారు 7 రోజుల్లో ఒక చనిపోయిన పాము నా తండ్రి మెడలో వేసి ఆయన అవమానపరిచాడు కాబట్టి ఒక పాము కాటు ద్వారా మరణిస్తాడు అన్న ఒక శాపం ఇవ్వడం వల్ల ఆయనకి 7 రోజుల్లో పాము కాటుకు చనిపోతాడు అన్న ఒక వార్త ఆయన కూడా చేరుతుంది. అయితే ఈ వార్త ఆయనకు అందించడానికి శమీక మహర్షి చాలా కరుణామయుడు అండి. ఆయన లేచి తన కొడుకును మందలిస్తాడు. ఇలా శాపం ఇచ్చావా, ఆయన దేశాన్ని మహారాజు, ఎంతో గొప్పవాడు, ఏదో ఒక క్షణికంగా ఆయన చేసిన విషయానికి ఇంత శాపం ఇవ్వడం చాలా చాలా తప్పు అని మందలించి ఒక శిష్యుని పంపించి పరీక్షిత్ మహారాజుకి విషయం తెలిసేట్టు చేస్తాడు. ఆయన ఏమిటి, వారం రోజుల్లో నీకు ఈ శాపం తగులుతుంది, నువ్వు తగిన జాగ్రత్త తీసుకోవాలి అని. అయితే పరీక్షిత్ మహారాజు మహానుభావుడు అండి. ఆయన ఎటువంటి వాడంటే, అశ్వత్థామ ఈ పరీక్షిత్ మహారాజు పుట్టబోయే పిల్లవాడు చనిపోవాలి అని బ్రహ్మాస్త్రం ఆయన సంధిస్తే ఉత్తర గర్భం వైపు, అక్కడ కృష్ణుడు చతుర్భుజాలతో ఆయన ఉత్తర గర్భంలోకి వెళ్ళి ఆ అస్త్రం నుంచి కాపాడుతాడు పరీక్షిత్తుని. అప్పుడు గర్భంలో ఉన్నప్పుడే, అంటే ఈ ప్రపంచాలను వచ్చి వేరే ప్రపంచం చూసే ముందరే ఈ పరీక్షిత్ మహారాజు కృష్ణ పరమాత్మ దర్శనం చేసుకున్నాడు లోపల, పూర్తిగా శంఖచక్రాలతో, చతుర్భుజాలతో. అటువంటి మహా అదృష్టవంతుడు, మహాభక్తుడు ఆయన, సామాన్య మానవుడు కాదైన. అందువల్ల ఆయనకి ఈ మాట వినంగానే సంతోషిస్తాడు. సంతోషించి, ఇంతే కదా జీవితము, ఏముంది, నేను చేసింది తప్పు కదా, అయితే నాకు తెలియడం ఇది పరమాత్మ ఒక కృప, 7 రోజులని, ఈ 7 రోజుల్లో నేను ఏం చేస్తే నాకు
పరమాత్మతో ఐక్యం కలుగుతుంది, నా జీవితం కడతేరుతుంది అని ఆయన ప్రశ్నించాడండి. ప్రశ్నించినప్పుడు అందరూ కూడా ఎవరు కూడా ఏ విషయం చెప్పలేకపోయారు, ఇదన్నారు అదన్నారు. కానీ ఆ సమయానికి సుఖ మహర్షి వచ్చారు అక్కడికి. ఆయన తండ్రి ద్వారా, ఎందుకంటే వేదవ్యాసులే ఆయన రచించారు కాబట్టి భాగవతము ఆయన తండ్రి ద్వారా నేర్చుకున్నారు కాబట్టి ఆయన వచ్చి నా ద్వారా నేను భాగవతం చెప్తాను విను అని చెప్పి ఆయనకి 7 రోజులు ఈయన కదలకుండా దీక్షతో భాగవతం చెప్పారు. ఆయన 7 రోజులు కదలకుండా శ్రవణం చేశారండి. కాబట్టి శ్రవణం మహిమ, ఈ నవవిధ భక్తి మార్గంలో శ్రవణం మహిమ ఎట్లా ఉంటుందంటే, అది 7 రోజులు కదలకుండా ఆయన ఉన్నప్పుడు స్వామి చెప్పారు. భాగవత వాహిని చదివిన వారందరికీ తెలుసు. ఆ రక్షకుడు 7వ రోజు వచ్చి ఈయన కాటు వేసే లోపలే ఈయన ప్రాణం పోయింది. ఈయనకి ముక్తి వచ్చేసిందండి. ఈయన జీవన్ముక్తుడైపోయి నేను ముక్తి వచ్చేసింది. కేవలం వచ్చి ఆ శరీరాన్ని కాటేశాడు అంతే రక్షకుడు. కాబట్టి ఘోరాతి ఘోరమైన శాపాలు కూడా ఏం చేయలేవండి. మన కర్మ ఏమీ చేయలేదండి ఎప్పుడు అంత చక్కని శ్రవణం చేసినప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ స్వామి సత్సంగం ఒక అవకాశం ఇచ్చారు, మాట్లాడుకుంటున్నాము. మన మనస్సు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది, ఏదో ఆలోచిస్తూ ఉంటాము. ముఖ్యంగా ఇప్పుడు ఈ ఆన్లైన్ చేసుకుంటున్నప్పుడు ఒకళ్ళు మొహాలు ఒకళ్ళకి కనబడకపోవచ్చు, ఇళ్లలో మనం ఏదో పని చూసుకుంటూ, అలా ఎప్పుడు శ్రవణం చేసినప్పుడు మనకు అది పని చేయదండి. శ్రవణం అంటే చాలా దీక్షగా చెయ్యాలి. త్యాగరాజ స్వామి ఒక కీర్తనలు ఏం చెప్తారో చూడండి శ్రవణ మహిమ గురించి. మనస్సుకు ఆయన చెప్తున్నాడు, మనసెరింగి కుమార్గమున మరి పొరలు చూచెడవలదే వినవేవో మనస వివరముగనేదెల్పెద వినవేవో మనస. ఎప్పుడు ఆలోచించి అదే మార్గాల్లో ఈ నా డబ్బు పోయింది, లేక వేరే వాళ్ళు నాకన్నా ధనవంతులు అవుతున్నారు, వీళ్ళెందుకు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో, ఇవన్నీ కుమార్గాలండి, మనకు అవసరం లేని మార్గాలు ఇవన్నీ. అవన్నీ పట్టుకుని మనసు ఆలోచించాలని చూస్తుంది. కానీ భగవంతుడి గురించి వినాలంటే మాత్రము అవి అందుకనే స్వామి అన్నారు ఒక పాటలో ఆయన రచించిన దాంట్లో చెవుల గురించి ఆయన అంటారు, పొద్దుబొక ఊరి వారి సుద్దులంటే మీరు సిద్ధమౌదురే కడు శ్రద్ధతోడా. పొద్దుబొక ఊరి వారి సుద్దులంటే మీరు సిద్ధమౌదురే కడు శ్రద్ధతోడా. ముద్దు ముద్దుగాను సాయి ముచ్చటలు చెప్పునప్పుడు ఒద్దికగా ఉండరే చెవులారా, మీరు ఒద్దికగా ఉండరే చెవులారా. శివ 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 అనరాధా, జీవ చింతలెల్ల బాపుకొని మనరాధా. ఇదండి శ్రవణం కీర్తన. చెవునిచ్చినందుకు వినాలి. అది పరీక్షిత్తు చేసినట్టు మనం వినగలిగితే గనకండి ఆ శ్రద్ధతో మహానుభావుడు అనుకోండి, ఇది క్రమంగా మనం ఉపయోగించుకోవాలి, క్రమంగా అలవాటు చేసుకోవాలి. అందువల్ల ఈ నవవిధ భక్తి మార్గంలో ఫస్ట్ స్టెప్ ఇచ్చింది శ్రవణం. అంటే కథ వినాలి, భగవంతుడి కథ వినాలి, భగవంతుడు చెప్పే మంచి మాట వినాలి. ఇప్పుడు చూడండి స్వామి మనకి ఎన్నో డిస్కోర్సెస్ ఇచ్చారు. రేడియో స్థాయిలో డిస్కోర్సెస్ టీం పెట్టుకున్నామంటే మనకి డిస్కోర్సెస్ వస్తాయి. కానీ చెప్పిన మాట ఆయన స్వామి డిస్కోర్స్ ఇస్తున్నారు, స్వామి దేవుడు అని మనం అండం ఒక విషయము, ఆయన మాట ఇంపార్టెన్స్ ఇచ్చి అందులో చెప్పినట్టు మసలుకోవడం రెండో మాట అవుతుంది. అందుకని ఒకసారి స్వామి దగ్గర దసరాకి మాకు కవిత్వం రాసి స్వామికి ప్రెజెంట్ చేసే ఒక అవకాశం ఇచ్చారు 93లో స్వామి. నేను అక్కడ స్టూడెంట్ ఉన్నప్పుడు. అప్పుడు స్వామికి మీద స్వామి అనుగ్రహంతో ఆయన కల్పించిన కవిత్వం ఏంటి అది రాసేసి ఆయనకి అర్పించుకున్నాను. నేను ఒక 4 శ్లోకాలలో 2 శ్లోకాలు మీకు చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ఈ శ్రవణం గురించి ఏ విధంగా ఉండాలి, చేయకపోతే స్వామి డిస్కోర్సెస్ వింటున్నాం కానీ అది మనం ఆచరించకపోతే ఏ విధంగా ఉంటుందన్న ఆలోచనలు కొన్ని స్వామి కల్పించారు కాబట్టి అది చెప్తాను మీకు ఎలా ఉంటుందని. అవతార పురుష మీదు ఆనతి వినక అవని అవకతవకలతో బ్రతుకువారమే అవగుణములు హృదిని చేర్చి భవము వీడక అవకాశము జార విడుచు నిర్భాగ్యులమే అయినా మేము మీ వారమే.
నులుండి మీ దివ్యమూర్తిని కనక అన్ని ఉండి ఏమి లేని గుడ్డివారమే. ఈ కన్నులు ఎక్కడెక్కడికో ఏవేవో చూడాలనుకుంటాయండి. దివ్యమూర్తిని, మిగతా వారిలో స్వామి మూర్తిని కనుగొనడం వాటికి ఇష్టం ఉండదు ఇప్పుడు కూడా. కాబట్టి అది వద్దంటున్నారు స్వామి. వీలు నుండి మీ దివ్య బోధను వినక దీనులమై నగతిని మసలు వారమే అయినా మేము మీ వారమే. వీణులుండి అండి, చెవులుండి స్వామి చెప్పిన మాటలు మనము వినకపోతే ఈ దీనగతి నుంచి మనం బయటపడలేమండి. ఆయన మాటలు, జీసస్ కూడా ఆయన బైబిల్లో ఒక మాట ఉంది, ఆయన అన్న మాట ఏంటంటే, లార్డ్ లార్డ్ దో కాలెత్ మీ బట్ డూ యూ డూ యాజ్ ద లార్డ్ సేయత్ అన్నారండి. అంటే నువ్వు లార్డ్ 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 దేవా 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 నన్ను పిలుస్తున్నావు, బానే ఉంది, భగవంతుడు చెప్పినట్టు మాత్రం నువ్వు చేస్తున్నావా అని అంటారండి. కాబట్టి చెయ్యడము చాలా ముఖ్యం, ఆచరణ చాలా ముఖ్యము అంటారండి స్వామి. చెప్పుట సులభము, చేయుట కష్టము. ఇప్పుడు నేను చేస్తున్నాను, ఇది చెప్తున్నా అంటే ఇదంతా నేను చేయగలుగుతున్నాను కాదండి, అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చెప్పుట సులభము, చేయుట కష్టము, దాతకైన వాణి తాతకైన. బ్రహ్మకు కూడా కష్టంటండి, బ్రహ్మ తాతకు అంటూ ఉంటే ఆ తాతకు కూడా కష్టంట. చెప్పుట కన్నా చేయుటే సులభము, చేయుటే మేలు ఉన్నమాట తెలుపుచున్నమాట అంటారు స్వామి. కాబట్టి శ్రవణం చేసేదంతా ఆ భక్తి మార్గంలో మనము ఏది విన్నా కూడా స్వామి మార్గంలో మనము ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించడమే మొట్టమొదటి భక్తి మార్గం అండి. శ్రవణం అంటే అంతే. ఇక రెండోది కీర్తనం. స్వామి మనకి ఎంత ఆనందకరంగా తన ఆర్గనైజేషన్ లో భజన అన్న సాంప్రదాయం ఇచ్చారండి. కీర్తనం అనేది స్వామి దాంట్లో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందర ఎంత చక్కగా స్వామి సహస్ర చంద్ర దర్శనం అప్పుడు పాట మన శంకర్ మహాదేవన్ గారు పాడిన పాట చక్కగా పెట్టారు. తర్వాత హమ్కు తుమ్సే ప్యార్ కిత్నా పెట్టారు. ఇవన్నీ వింటున్నప్పుడు మనకి ఎందుకంత బాగుంటుంది, ఎందుకంత ఆనందపడతాము. ఆ పాటలు, ఆ కీర్తన చేస్తున్నప్పుడు భగవంతుడితో చాలా దగ్గర అవుతాం. ఎందుకంటే స్వామి కూడా చెప్పారు చాలాసార్లు, విష్ణుమూర్తిని నారదుడు అడిగేటండి, నీ అడ్రస్ ఏమిటయ్యా, నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగితే ఆయన చెప్పిన మాట అండి, నాహం వసామి వైకుంఠే నయోగి హృదయే రమం మద్భక్త యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద తత్ర తిష్ఠామి నారద. నారదుడికి చెప్పిన మాట ఏమిటంటే, మద్భక్త ఎత్ర గాయంతి, ఎక్కడ పాడుతూ ఉంటారో నా భక్తులు నా గురించి అక్కడ నేను తిష్ట వేసుకుని ఉంటాను. మామూలుగా కూర్చోడం కాదండి, సెటిల్ అయిపోతారు హృదయంలో స్వామి. కాబట్టి కీర్తన భక్తి చాలా గొప్ప విషయం. ఎంత మహానుభావులు అండి మీరాబాయి. అయోజీ మైనే రామరతను ధనుపాయో ఉంది. ఈ సంసారము ఉన్న సముద్రంలో మనం దూకి ఏం తీస్తున్నామండి, చిప్పలు తీస్తున్నాము, లేక తిమింగళాలతో మింగపడుతున్నాము. అయితే బాగా ట్రైన్డ్ స్విమ్మర్ ఏం చేస్తాడండి, ఆయన ఇందులో దిగి దూకి అందులో కింద నుంచి ఆణిముత్యాలు తీస్తాడండి, రత్నాలు తీస్తారండి ఇదే సముద్రంలోంచి, సంసారం అన్న సముద్రంలోంచి. కాబట్టి ట్రైన్డ్ అంటే ఎవరిక్కడ, ఎవరైతే స్వామి అనుగ్రహం ద్వారా వారు జీవన్ముక్తులు కాగలుగుతున్నారో, ఎవరైతే సాధనలో చాలా ముందరికి వెళ్ళగలుగుతున్నారో వారు ఇదే సంసారం నుంచి రత్నాలు పోగు చేసుకుంటున్నారు. అర్థం కాకపోతే, ఆ చేత కాకపోతే ఇదే సంసారంలో రాళ్ళు రప్పలు పోగు చేసుకుంటూ తిమింగళాలు, కోరికలు, లేక క్రోధము అన్న తిమింగళాలు, షార్క్స్ ఇటువంటి వాటితో మనం కష్టపడుతున్నాం. కాబట్టి మీరాబాయి అందండి, పాయోజీమైనే రామరతన ధన పాయో ఉంది. ఆయన రామరతన అనేది అటువంటి ధనం నేను పొందాను, ఇంకా మిగతా ధనం నాకెందుకు అని ఆవిడ మహారాజు యొక్క దీంట్లోంచి, కోటలోంచి వెళ్ళిపోయింది, ఆవిడ బయటికి వెళ్ళిపోయింది, కృష్ణుడు మాత్రమే కోరుకుంది. అటువంటిది కీర్తన భక్తి అండి. ఎన్ని చక్కని కృతులు ఆవిడ అందించింది. ఈ రోజు వాళ్ళ కృతులు మనం పాడుకుంటాం. స్వామి కూడా చాలా ఇష్టం ఆవిడ కృతులు. తర్వాత త్యాగరాజ స్వామి నాకు పర్సనలీ నాకు ఫేవరెట్ అయిన మహానుభావుడు. ఆయన ఒక 200 సంవత్సరాల క్రితం ఆయన ఉన్నారు మనకి సౌత్ ఇండియాలోనే ఉండి. అసలు కీర్తన భక్తి ద్వారా స్వామికి చాలా ఇష్టం అండి త్యాగరాజ స్వామి అంటే. ఎందుకంటే ఆయన కేవలము పాటలు రాసిన ఒక సంగీత విద్వాంసుడు కాదైన, ఆయన భక్తుడు. ఎటువంటి భక్తుడు, అఖండమైన భక్తుడు. 80 సంవత్సరాల పాటు
ఆయన అంత గొప్ప సంగీత విద్వాంసుడు అయి ఉండి ఆయనకి ఎన్నో ఆపర్చునిటీస్ వచ్చినా కూడా శరభోజి మహారాజు లాంటి వాళ్ళు మా కోర్టుకు రా, నువ్వు మా సభకు వచ్చి అక్కడ ఉండు, కొన్ని పాటలు పాడు, మేమందరం చాలా సంతోషిస్తాము అని ఘన కనక వస్తువాహనాదులు అన్ని పంపించినా కూడా అన్ని వద్దని చెప్పి నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా, నిజముగ బల్కుము మనస అని జీవితాంతము ఏ ధనము ఆశించకుండా ఒక్క రాముని సన్నిధి ధనం మాత్రమే ఆశయించిన మహానుభావుడండి త్యాగరాజ స్వామి. ఈయనది మార్గం అండి కీర్తన. ఆ కీర్తన ద్వారానే ఆయన పూర్తిగా కైవల్యం పొందారు. నాదయోగం అని ఆయన మనకి అందించినది. ఇక చూడండి రామదాసు, మన ఆంధ్రదేశంలోని ఈయన కూడా భద్రాచలంలో ఖమ్మంలో, ఎక్కువ దూరం కాదు మీ అందరికీ, ఆ ఖమ్మంలో ఆయన అక్కడ ఉండి 400 సంవత్సరాల క్రితము రాముడు అనుగ్రహం పొందిన మహానుభావుడు. ఎన్నో కృతులు మనకి ఆయన అందించారు. ఆ కృతులు ఎంత చక్కని కృతులు అండి. మనం ఇప్పటికీ ఒక భక్తుడు భావము తనకి ప్రియతమైన భగవంతుడు యందు ఏ విధంగా ఉంటుంది అనేది అంత ఆర్తితో ఆయన చూపెట్టారండి. అబ్బా తిట్టి తినని ఆయాస పడవద్దు రామచంద్ర, ఈ దెబ్బల కోర్వక అబ్బా తిట్టి తినయ్య రామచంద్ర, మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, మము బ్రోవమని చెప్పవే, తక్కువేమి మనకు రాముండొక్క నుండు వరకు, ప్రక్కతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చెంతనయుండగా, తక్కువేమి మనకు రాముండో కడుండు వరకు. ఈ విధంగా ప్రతి ఇంటిలోనూ చిన్న పెద్ద అందరూ కూడా ఆసువుగా పాడుకుంటూ ఆనందించి ఆ భగవంతుడికి దగ్గరగా ఫీల్ అయ్యే అవకాశం కలిగించిన వాగ్గేయకారుడు. మహానుభావులు వీళ్ళందరూ కీర్తన భక్తి చాటి వారందరూ ఏ విధంగా ఉండాలి అని చెప్పారు. మనందరికీ అటువంటి అవకాశం స్వామి ఇచ్చారండి ఈ భజనల ద్వారా, దాని ద్వారా. నేను ఒక చిన్న ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను, కానీ ఎందుకంటే స్వామి ఇచ్చిన టీచింగ్ ఈ భక్తి మనము కీర్తన భక్తి ద్వారా చేస్తున్నప్పుడు ఏ విధంగా చెప్తారు అని. ఒకానొకప్పుడు నేను అక్కడ స్టూడెంట్ గా చదువుకుంటున్నప్పుడు 93లో స్వామి దగ్గర వైట్ ఫీల్డ్ లో త్రై బృందావనంలో ఆయన ఉన్నప్పుడు అక్కడ ఉండి, ఆయన త్రై బృందావనంలో మేము ఉండి ఒక ఇంటర్వ్యూ స్వామి ఇచ్చినప్పుడు నన్ను పాట పాడమని అడిగిన అవకాశం కలిగింది. ఎంత గొప్ప అనుగ్రహం అండి ఆయన. నేను పెద్ద పాటగాడిని కాదు, నేను పెద్ద నేర్చుకున్నది లేదు, వినికిడి జ్ఞానం ఎక్కువ. అయితే నన్ను పాట పాడమని స్వామి అన్నప్పుడు స్వామి దగ్గర అప్పుడు పాట పాడాను. అంటే దాని ముందర అదే పాట నేను ఇన్స్టిట్యూట్ ఆడిటోరియంలో పాడినప్పుడు శంకరనాథ శరీరపర అని ఆ పాట పాడినప్పుడు స్వామి తన పువ్వు పడేశారు, తన ఫోటో పైన ఉన్న పువ్వు పడేశారు. మేము తర్వాత ఒక వారం రోజుల తర్వాత ఈ త్రై బృందావనానికి, మీరు చూస్తున్న బిల్డింగ్ ఇది త్రై బృందావనం, ఇందులో కింద రౌండ్ హాల్లో ఇక్కడ స్వామి జూలా ఉంటుంది. అక్కడ స్వామి కూర్చుని, స్వామి అక్కడ నుంచుని అక్కడ పాట పాడమన్నప్పుడు మళ్ళీ అదే పాట పాడమన్నారు. ఆ పాట పాడాను. పాడుతున్నప్పుడు నిజంగా స్వామి ఆ పాట స్వామి కోసం రాశారా అని. బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట అండి. ఆయన స్వామిలో ఐక్యమయ్యారు రీసెంట్ గా. మహా సంగీత విద్వాంసుడైన ఆయన లాగానే అసలు పాడలేను, కాకపోతే స్వామి దగ్గర పాడే అవకాశం వచ్చింది. ఆ పాటలో మాటలు వేటూరి సుందరమూర్తి గారు రాసినవన్నీ స్వామి కోసమే రాశారనిపించింది. ఉదాహరణకి స్వామి ఎదురుకుండా నుంచున్నారండి, స్వామికి పాడుతున్నాను, ఇట్లా అంటున్నాను. మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు. స్వామి పెదవుల మీద ఉన్న ఆ తడి, దానివల్ల అవి మెరుపులాగా కనిపిస్తున్నాయండి. కరెక్ట్ గా ఆయన కోసం రాసినట్టు అనిపించింది. ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు. అక్కడ పక్కన దరువులు తబలా వాయించడము, అందరూ చప్పట్లు కొట్టడము, ఈ శబ్దాలు, దానికి స్వామి ఆ తాళానికి ఊగుతూ ఉండడము, ఇవన్నీ కూడా ఉరిమే ఉరుముల్లా అనిపించేయండి. ఉరిమే ఉరుములు సరిసరి నటన సిరిసిరి మువ్వలు కాబోలు. పరవశాన శిరసు గంగా ధరకు జారెన శివగంగా. స్వామి ఇట్లా 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 తలుపుతున్నారు. ఇంత పెద్ద జటాజూటల్లాగా ఉంది. శివుడే అక్కడ నుంచి పాట వింటున్నట్టుంది. పరవశాన శిరసూగంగా ధరకు జారిన శివగంగా. శివకుమార్ నా పేరు, నా నోటి ద్వారా స్వామి పలికిస్తున్నారు. ఈ గంగ ఎవరు వదులుతున్నారండి ఇక్కడి నుంచి?
ఆయన పాదాల దగ్గర పుట్టిన గంగ, ఆయన తల నుంచి వదిలిన గంగ, ఈయన మన నోట్లోంచి ఒక పాటలాగా మళ్ళీ ఆయనే అనుగ్రహిస్తారు. కాబట్టి నా పేరు శివకుమార్, అది నోట్లోంచి ఆయన పాడిస్తున్నారు కాబట్టి శివగంగగా నేను ఆ రోజు భావించాను. ఇలా ప్రతి మాట ఎప్పుడో ఒక పాటకి, సినిమా పాటకి రాసినది అక్కడ స్వామికి చక్కగా ఆయన అతుక్కున్నట్టు ఉండడం ఏంటంటే ఇది స్వామి అనుగ్రహం. అలా స్వామి మొట్టమొదటి కీర్తన భక్తి ద్వారా ఆయన ఎంత ఎంత సత్వరంగా తొందరగా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు అని స్వామి చూపెట్టారండి నాకు. అది కాకుండా తర్వాత ఇంకో పాట పాడమన్నారు. మూడో పాట పాడమనేసరికి నేను రెడీగా లేనండి. ఇమీడియట్లీ స్వామి పాడమనంగానే స్వామి ఇంకా నుంచినే ఉన్నారు ఎదురుకుండా. పాట పాడమంటే నేను రెడీగా లేను, ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి వెంటనే గుర్తొచ్చిన పాట పాడేశానండి. అది రామదాస్ గారి కీర్తన. ఈ విధంగా సాగింది ఆ పాట. శరణాగత త్రాణ బిరుదాంకితుడవుగద కరుణియుచు భద్రాచలవర రామదాస కోశ పలుకే బంగారమాయన కోదండ పాణి పలుకే బంగారమాయన. ఇలా అనేసరికండి నేను ఎంత తప్పు చేశానో తర్వాత తెలిసింది. అందరూ నాకు కోపంగా చూస్తున్నారు. ఎందుకంటే ఒక పక్కన స్వామి ఎదురుకుండా నుంచుని ఎంత అవకాశం ఇస్తూ మాట్లాడుతూ నాతో పలుకుతూ పాటలు పాడమని చెప్తే అడుగుతుంటే, ఇంకో పక్కన నేనేమంటున్నానండి, స్వామిని పలుకే బంగారమాయన అంటున్నాను నేను. కాబట్టి నేను పాడే పాటకి స్వామి అక్కడ నాకు అందిస్తున్న ఈ అవకాశానికి ఇక్కడ పొంతం లేదు కదండి. అంటే అర్థం కాకుండా ఏ పాట పాడుతున్నాము, ఎందుకు పాడుతున్నాము అని అర్థం కాకుండా పాడడం చాలా తక్కువ అని స్వామి అప్పుడు అన్నారండి. పలుకేవి బంగారం కాలేదు బంగారు, నువ్వు సాయి అని పిలిస్తే నేను ఓయి అని పలుకుతాను, నువ్వు పిలవాలంతే అన్నారు. అంటే అర్థం ఏంటండి, ఇది మనందరికీ ఒక గొప్ప లెసన్. మనము భజనలు పాడుతున్నప్పుడు, స్వామి మీద పాట పాడేప్పుడు స్వామిని హృదయంలో పెట్టుకుని స్వామితోనే సంభాషించాలి. ఎప్పుడు కూడా మనకి ఇది భజనలు వచ్చు కదా అని ఆ భజన అది మనకి ఆనందంగా లోపల ఉన్నా కూడా ఏదో విషాదపూరితమైన భజన పాడటం అవసరం లేదండి. అట్లా మనము స్వామితో ఒక సంభాషణ చేసినట్టు మనం భజన చేసుకోవాలి. వేరే వాళ్ళ కోసం మనం చేసేది కాదు భజన. స్వామితో ఆ గంట మనం అప్పుడు ఉన్నది స్వామితో సంవాదన. మనకి టీవీ ఏ మెసేజ్ వస్తుంది మొబైల్లో చూడడం ఇంపార్టెంట్ కాదు. మొబైల్స్ పక్కన పెట్టేసేయండి, తీసుకెళ్ళదు అసలు భజన్స్కి. వేరే వాళ్ళు ఎవరు వస్తున్నారు, వాళ్ళు ఏం పాడుతున్నారు, అటు ఇటు చూస్తూ ఉండడం, ఇది అస్సలు చేయకూడని పనులండి. భజనకి 5 నిమిషాల ముందర రావడము, కూర్చోవడము, కళ్ళు మూసుకుని ఉండడము, వీలున్నంత వరకు భజనలు అవుతున్నప్పుడు ప్రతి మాటకి ఆ మాట వింటూ మన ఊహ ఉంటుందని మనకి ఆ ఊహలో చిత్రీకరించుకోవాలి. ఆ మాట యొక్క భావన ఏంటి, మనకి భావన తెలియకపోతే అర్థం చేసుకోవాలి. ముందర టైం ఉంటుంది, దీని అర్థం ఏమిటి అని తెలిసిన వాళ్ళని అడగాలి, అర్థం చేసుకోవాలి. స్వామి ఊహించుకోండి, మీ ఫేవరెట్ స్వామి దర్శనం పోస్చర్ ఊహించుకోండి. అలా చేసినప్పుడు ఆ గంట భజన మనకి ధ్యానం అవుతుందండి. అంతకన్నా గొప్పది ఉండదు. వేరే ధ్యానాలు మనకేం స్వామి చెప్పలేదు, అవసరం లేదండి. జ్యోతి మెడిటేషన్స్ ఇటువంటి చెప్పారు, కానీ వేరేది అవసరం లేదు. భజన చాలు మనకి. ఆ భజనలో గంట సేపు, అర్ధగంట సేపు చేసుకున్నప్పుడు ప్రతి మాట పలుకున్న దాంట్లో మన హృదయం గనక పెడితే, తెలిసి రామ చింతన చేయవే మనసా అన్నారు త్యాగరాజ స్వామి. తలపులన్నీ నిలిపి నిమిషమైన తారక రూపుని నిజతత్వములను తెలిసి రామ. నిజతత్వం తెలుసుకోవాలి. ఏ మాట అంటున్నాము దాని యందు భావన ఉంచి. ఎందుకంటే చూడండి, ఇక్కడ స్వామి ఫోటో చూపెట్టాను. స్వామి నాద బ్రహ్మ, ఆయనకి సంగీతం అంటేనే రూపం ఆయన. కాబట్టి ఏ సంగీతం పాడి స్వామిని మెప్పించగలము. స్వామి ఆ మొన్నాడు మళ్ళీ పాట పాడుతుంటే, నేను ఒక పాట అట్లా దీర్ఘం తీసి పాడుతుంటే అన్నారండి, ఒరే అంత దీర్ఘం అనవసరంగా తీయద్దురా, రాగం ఎక్కువతో రోగం వస్తుంది అన్నారు స్వామి. కాబట్టి ఒట్టిగా దీర్ఘాలు తీయడము, వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి మన భజన పాడకూడదండి. కీర్తన భక్తి అంటే కేవలం స్వామి కోసము అర్పించుకునేది భక్తి అని గుర్తుపెట్టుకుందండి. విష్ణు స్మరణం మూడోది. మనకి టైం ఉంటుంది, నేను కొంచెం టైం చూసుకుంటూ ఉంటానండి. మనం జాగ్రత్తగా 8:45కి ఐ థింక్ నేను క్లోజ్ చేయాలనుకుంటా. నేను ఆ టైం లోపల క్లోజ్ చేయడానికి ప్రయత్నిస్తాను. అప్పుడప్పుడు కొంచెం ఫాస్ట్. విష్ణు స్మరణ భక్తి చాలా ముఖ్యమండి. కీర్తన భక్తి చేస్తున్నప్పుడు బయటకి మనము నామం అంటూ ఉంటాము, బయటకి మనం సాధన చేస్తున్నాము. స్మరణ చేస్తున్నప్పుడు లోపల చేస్తూ ఉంటాము. స్మరణ నిత్యము 24 గంటలు మనలో జరుగుతూ ఉండొచ్చండి. అది ఎటువంటి ఉదాహరణలు ఉన్నాయండి. స్మరణ భక్తికి అన్నిటికన్నా గొప్ప ఉదాహరణ ప్రహ్లాదుడు. 5 సంవత్సరాల పిల్లవాడండి, తన తండ్రిని ఎదిరించగలిగాడు. అంత మహా శక్తిమంతుడు, ఆ లోకమంతా గజగజలాడించాడు హిరణ్యకశిపుడు. ఆ తండ్రిని ఎదిరించగలిగాడు. ఏమన్నాడండి, అతను నమ్ముకున్నది స్మరణం. పానీయంబులు తాగుచున్ గుడుచుచున్ అని పోతన గారు అంటారంటే, ఏ పాలు తాగుతున్నా చిన్న పిల్లవాడు, లేక అన్నం తింటున్నా, పడుకున్నా, నిద్రపోయినా కూడా స్మరణ ఆయనకు చదువుతూ ఉంటుంటండి. ఎలా ఆయనంత స్మరణలోకి వచ్చాడు? నారద మహర్షి ఆయనకి గురువు అండి. ఆ
తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఈ హరినామం, నారాయణ నామం ఆయన నేర్పించాడు. నేర్పించినాడు. అప్పటి నుంచి నారాయణ నామం వదలేదండి ఈయన. సో మనకి పరీక్షిత్ ఎంత గొప్పవాడో అంత గొప్పవాడండి ప్రహ్లాదుడు. ఆయన కోసం మాత్రమే వచ్చాడండి నరసింహస్వామి. త్యాగరాజ స్వామి ప్రహ్లాద భక్త విజయవనకు సంగీత రూపకం రాశారు. అది నరసింహస్వామి రావడం గురించి కాదండి ఆ కథ. ఆ కథలో ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు పాములతో కాటేయించడం ఇవన్నీ చేసి చనిపోకపోతే సముద్రంలో తోయిస్తాడండి. చేతిలోని కట్టే సముద్రంలో తోయిస్తాడు. సముద్రంలో తోయించినప్పుడు ఆయన సముద్ర అట్టడుకు వెళ్తాడు. అయితే విష్ణుమూర్తి ఆయన కాపాడతారు. కాపాడినప్పుడు అక్కడ అఫ్కోర్స్ సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఆయనకి తన తాతగారిని కలవడం జరుగుతూ ఉంటుంది, ఇవన్నీ సముద్రుడిని కలవడం జరుగుతుంది, ఇవన్నీ ఉంటాయి. అయితే విష్ణుమూర్తి సందర్శనం అవుతుంది, ఆయన కాపాడతారు. కాపాడినప్పుడు కొంతసేపు విష్ణుమూర్తి కనబడి మళ్ళా అంతర్ధానం అవుతాడండి. అంతర్ధానం అయినప్పుడు ప్రహ్లాదుడు అంత చిన్న పిల్లవాడు విష్ణుమూర్తి మీద ఈ విధంగా అంటాడండి. ఆయన భక్తి, స్మరణ భక్తి, ఆయన దగ్గర ఆయనకున్న ఆ తహతహ ఒక్కసారి చెప్పడానికి నేను చెప్తున్నా. త్యాగరాజ స్వామి గారి గీతంలో చెప్తాను. నన్ను వీడచి కదలకూరా, నన్ను వదిలి వెళ్ళొద్దు అంటున్నారండి విష్ణుమూర్తి. ఎందుకు మాయమైపోయావు, ఇప్పటివరకు ఇక్కడే ఉన్నారండి. రామయ్య రామ కోదండ రామ పట్టాభిరామ, నన్ను వీడచి కదలకూరా వదలకూరా. స్వామి మీరు మమ్మల్ని వదిలేసి ఈ ప్రపంచంలో మేము ఉండగలవా స్వామి? ఈ దుడుకుతనము, ఈ కామ క్రోధ లోభ మోహాదుల్లో పడి కొట్టుకుంటూ వెళ్ళిపోమా స్వామి? ఎందుకు స్వామి ఇట్లా మా చేయి పట్టుకున్నట్టే పట్టుకుని మీరు వెళ్ళిపోతారు అని మనం అడగాలండి స్వామిని. అదే విధంగా ప్రహ్లాదుడు అడుగుతున్నాడు. నిన్ను విడచి అర నిమిషమోర్వనురా రామయ్య రామ, నన్ను వీడచి కదలకూరా. అద్దిలో మునిగి అనునను తీసినట్లు, అద్దిలో మునిగి శ్వాసను బంధించి ఆణి మూత్యము దొరికినట్లు ఆయేరా. అబ్దిలో మునిగి శ్వాసను బంధించి, అంటే ఈ సంసారం అనే సాగరంలోనే మునిగి శ్వాసను బంధించాను స్వామి. శ్వాసను బంధించడం అంటే ఈ మాయను లోపలికి తీసుకోకుండా, ఈ సెల్ఫిష్నెస్, ఈ స్వార్థము అన్న ఊపిరితో నేను బతకకుండా నీ నామంతోనే నేను బతుకుతున్నాను స్వామి. అలా శ్వాసను బంధించి ఈ సముద్రంలో, లేకపోతే నేను నీళ్లు లోపలికి వెళ్ళడం అంటే సెల్ఫిష్నెస్, స్వార్థం లోపలికి వెళ్ళడం లాంటిదండి. ఆ స్వార్థరహితంగా నేను ఉండి నిన్నే తలుస్తున్నాను కదా స్వామి. అప్పుడు నాకేం దొరికింది? ఆణిముత్యము అబ్బినట్లున్నది అంటారండి. ఆ విధంగా ఉంది కాబట్టి నువ్వు ఉన్న ఈ కొన్ని క్షణాలు నాతో ఉన్నది, అది మళ్ళీ నాకు ఎవరు కూడా ఇవ్వలేరు స్వామి. అందువల్ల నన్ను వీడచి కదలకూరా. 5 సంవత్సరాల పిల్లవాడు ఈ విధంగా వేడుకుంటే నారాయణుడు నిజంగా వదిలి వెళ్ళగలిగాండి. ఆయన మళ్ళీ ప్రత్యక్షమవుతాడు. ఇటువంటి గొప్ప గ్రంథం ఆ ప్రహ్లాద భక్త విజయం అన్నది. ఎన్నో చక్కని కృతులు ఉన్నాయండి అందులో. అయితే నరసింహుడు ఆయనకి కబడి ఈ విధంగా హిరణ్యకశిపుడిని వధించి ఏమన్నా వరం కోరుకో అని ప్రహ్లాదుని అడిగితే ఆయన ఇంకా మభ్య పెడతారా స్వామి, ఇంకా మాయలో ఉంచుతారా నన్ను? మీ దర్శనం జరిగిన తర్వాత ఇంకా నేను కోరిక కోరడం అనేది నాలో కోరిక అంటూ మిగిలి ఉంటుందా స్వామిని? 5 సంవత్సరాల పిల్లవాడు అంటాడండి. ఆయనకి మాయ అనేది లేదు. అంటే నరసింహుడు అంటాడు, అట్లా కాదు ప్రహ్లాద, నేను సాకార రూపం తీసుకుని నీ కోసం అవతారం వచ్చినప్పుడు నువ్వు అడగాల్సిందే, నేను ఇవ్వవలసిందే, ఏమన్నా వరం కోరుకో అంటాడు. ఆయన వరం కోరుకో అంటే ఆయన అడిగిన వరం ఏమిటండి? ఆయన అంటారు, నా తండ్రి చెడ్డవాడు కాదు స్వామి, కాబట్టి ఆయనకి మోక్షం ఇవ్వండి అంటే గట్టిగా నవ్వుతాడండి హిరణ్యకశిపుడు. నరసింహస్వామి గట్టిగా నవ్వుతాడు. నవ్వి ఆయన అంటాడు, నాయనా ప్రహ్లాద, నీ భక్తికి నేను ఎంతో మెచ్చుకున్నాను. నువ్వు అడిగిన ప్రశ్న ఇది చూడు, నీ గురించి నువ్వు ఏది అడగలేదు. నీ తండ్రికి మోక్షం కావాలి, ఇంత కష్టపెట్టాడు నీ తండ్రి, పాములతో నిన్ను కనిపించాడు, కొండల నుంచి నిన్ను తోయించాడు,
నీళ్లలో నిన్ను తోసేశాడు, అగ్నిలోకి నిన్ను దూకేట్టు చేశాడు, కాలకూట విషం ఇచ్చాడయ్యా, ఇన్ని విధాలుగా తన సొంత కొడుకుని చంపాలని చూశాడు హిరణ్యకశిపుడు. ఇంత ఈ విధంగా చంపాలని చూసిన తండ్రికి నువ్వేమడుగుతున్నావు? అతనికి మోక్షం ఇవ్వండి స్వామి, సద్గతి కలింపజేయండి అంటున్నావయ్యా. నువ్వు కదా నిజంగా కొడుకువి, నీలాంటి కొడుకు కన్నవారు కదా గొప్పవారు, కాబట్టి నీలాంటి కొడుకును కన్నా ఏ వంశం ఉన్న మాట చెప్తున్నాను చూడు. ఏ వంశంలో నీలాంటి భక్తుడు మహాభక్తుడు పుట్టాడో ఆ మహాభక్తుడు వంశంలో 7 తరాలు అటు 7 తరాలు ఇటు వారికి అందరికీ మోక్షం కలుగుతుందయ్యా, నువ్వు అడగాల్సిన అవసరమే లేదు అని నరసింహస్వామి అన్నట్టు. కాబట్టి ఇది భగవతం చెప్తుంది. ఇంత గొప్ప స్మరణ భక్తి ఎంత గొప్పది అంటే చెప్పడానికండి, విడవకుండా తైలధారవత్ అని ఒక మాట మనకి చెప్తారండి. అంటే ఒక పాత్రలోంచి ఇంకో పాత్రలోకి తైలము అంటే నూనె పోస్తున్నప్పుడు అది ఆగకుండా, ఎక్కడ దానికి విస్కాసిటీ అంటారండి ఇంగ్లీష్ లో, ఆగకుండా అది అతుక్కుని ధారలాగా పడుతుంది. అలా ఒక పైన ఉన్న ధార మన మనస్సు అయితే, కింద ఉన్న ఆ బౌల్ ఆ గిన్నె అది భగవంతుడు అయితే, అది భగవంతుడి వైపు ఆ తైలం అనేది మన ఆలోచన అయితే, స్నేహపరంగా ఉండే భగవంతుడి మీద ఆలోచన అయితే, ప్రేమపూర్వకమైన ఆలోచనలు కంటిన్యూస్ గా ఎడతెరిపి లేకుండా ఆ విధంగా స్వామి వైపు సాగుతూనే ఉండాలి. ఇది స్మరణ భక్తి అని స్వామి చెప్తారు. కాబట్టి నామస్మరణ కలియుగంలో అంతకన్నా మించింది లేదు అని స్వామి చాలా సార్లు చూపెట్టారండి. ఇన్ఫాక్ట్ ఒకసారి మాకు పిల్లలకి అక్కడ హాస్టల్లో ఉన్నప్పుడే మాకు అది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయింది. స్వామి వైట్ ఫీల్డ్ వెళ్ళిపోయారు ఒకానొక పరిస్థితిలో, పుట్టపర్తి వదిలేసి. పిల్లలందరూ చాలా కష్టపడి స్వామిని ఎట్లాగైనా తెప్పించుకోవాలి, స్వామి వెళ్ళిపోయారు మమ్మల్ని వదిలేసి అని అఖండంగా వాళ్ళు నామస్మరణ చేయడం మొదలు పెట్టేసరికి హాస్టల్లో స్వామి వైట్ ఫీల్డ్ లో తాను ఉండలేక ఒక 2 రోజుల కోసం తిరిగి వచ్చేసారండి. అక్కడ వచ్చే ముందర చెప్పారు, ట్రై బృందావనం వైట్ ఫీల్డ్ లో అందరికీ ఏం చెప్పారంటే, నా పిల్లలు నా గురించి పదే నామస్మరణ చేస్తున్నారు, నేను ఇక్కడ ఉండలేను, నేను వెళ్ళాల్సిందే అన్నారు స్వామి. అలా ఎక్కడ నామస్మరణ జరుగుతుందో స్వామి అక్కడ ఉంటారండి. ఇది మనం మర్చిపోకూడదు. స్మరణ స్మరణ స్మరణ, బయటికి చేసేది లోపల చేసేది. ఇక మిగతా విషయాలు చెప్పుకోవచ్చు అనుకోండి. ఒకటే మాట, ధృతరాష్ట్రుడికి సనత్సుజాతీయం అన్న ఘట్టంలో మహాభారతంలో ధృతరాష్ట్రుడికి సుజాతుడు అంటే సనక సనందన సనత్ కుమార సనత్సుజాతులని వీరు 4 బ్రహ్మ మానస పుత్రులండి, మహా పుట్టు జ్ఞానులు వాళ్ళు విదురుడికి గురువుగా సనత్సుజాతుడు. అందువల్ల విదురుణ్ణి అడిగినప్పుడు ధృతరాష్ట్రుడు ఆయన పుత్రులు పోయి ఆ శోకంలో ఉండే కురుక్షేత్రం యుద్ధం ముందర జరిగిన విషయం అండి ఇది. ఆయనకి ఏమన్నా మనస్సు చింతనగా ఉంది, దుర్యోధనుడు మాట వినట్లేదు, కురుక్షేత్రం యుద్ధం జరిగేట్టుంది, పుత్రులందరూ పోతారు ఎలాగో అని తెలుసు ఆయనకి. కాబట్టి ఈ మనస్తాపంతో ఆయన ఏమన్నా ఒక మంచి విషయం చెప్పు అంటే విదురుడు, నేను చెప్తే నీకు తలకెక్కదు, ఇన్నాళ్ళు చెప్తూనే ఉన్నాను, కాబట్టి నా గురువు గారు సనత్సుజాతుడు చెప్తాడు, ఆయన చెప్తే కనుక నీకు తలకెక్కుతుందో చూద్దామని ఆయన స్మరిస్తే ఆయన వస్తారండి. ఆయన వచ్చినప్పుడు ధృతరాష్ట్రుడు ఎన్నో ప్రశ్నలు వేస్తాడు. మహాభారతంలో ఈ సనత్సుజాతి అయిన ఘట్టంలో ఉంటుందండి. అయితే ఎక్కువ ఆ ప్రశ్నలన్నీ అవసరం లేని ప్రశ్నలే. మనకి ముఖ్యమైన ఒక ప్రశ్న, చాలా అవసరమైన ప్రశ్న ఆయన వేస్తాడండి. ఆ ప్రశ్న ఏమిటి అంటే, ఆయన అడిగింది, స్వామి మరణం అంటే ఏమిటి అన్న ఒక ప్రశ్న వేస్తారు. మరణం, ప్రతి మానవుడు సరిపోతున్నాడు కదా, దాని తర్వాత ఏమవుతుందో తెలియట్లేదు కదా మనకి, అసలు మరణం అంటే ఏమి జరుగుతోంది, ఎందుకు చనిపోతున్నాడు అని ఆయన అడిగిన ప్రశ్నకండి సనత్సుజాతుడు ఇచ్చిన గొప్ప జవాబు ఆయన ఏంటంటే, నాయన విస్మరణమే మరణము అంటాడండి ఆయన. అంటే స్మరణ మర్చిపోవడమే మరణం. అంటే ఏదో మన ఒక రోజు వచ్చి హార్ట్ అటాక్ క్యాన్సర్ వల్ల మనం పడిపోయి అప్పుడు దాని తర్వాత ఏంతో తెలియట్లేదు, మన బాడీ కాల్ చేశారు, ఇది కాదండి మరణం అంటే అని చెప్పేది. మనం బతికున్నప్పుడే ఎప్పుడెప్పుడైతే భగవంతుడి మీద మనకు ఆలోచన లేదో, లేక మన అవేర్నెస్ అంటారండి, మనం జాగృతమైన స్థితిలో కాకుండా మనం భగవంతుడి మీద మనం ఎవరము ఈ ప్రపంచం అంతా పరమాత్మలాగా చూసే ఒక అవేర్నెస్ లో మనం లేకుండా మన ఈ సంసారం అనే మాయలో పడిపోయి ఆ విధంగా ఆలోచిస్తూ వెళ్ళిపోతున్న ప్రతి క్షణము మనకి మరణమే. విస్మరణ అంటారటండి దాన్ని. విస్మరణ మర్చిపోవడం, విస్మరణ అంటే మర్చిపోవడం. అంటే పరమాత్మను మర్చిపోతే, సాయిని మర్చిపోతే మరణమే. సాయి గుర్తున్నన్ని క్షణాలు నిమిషాలు మాత్రమే జీవనం. ఇప్పుడు చూడండి మన జీవితాల్లో నిజంగా మన జీవనం దేన్ని అంటున్నామో అందులో నిజంగా బతికిన క్షణాలు ఎన్ని, నిజంగా బతికిన నిమిషాలు ఎన్ని అని మనం లెక్క పెట్టుకోవచ్చు. కాబట్టి స్మరణం అంటే అంత దూరం వెళ్తుందండి. ఇక 4వ భక్తి మార్గం పాదసేవనం. పాదసేవనం చాలా మంది మహానుభావులు చేశారండి. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలంటే బలి చక్రవర్తి మనందరికీ తెలుసు. త్రివిక్రమావతారంలో ఏ విధంగా విష్ణుమూర్తి, బలి చాలా గొప్పవాడండి. ఆయన ఎంత గొప్ప భక్తుడంటే ఆయన్ని 3 అడుగుల నేల అడిగి ఈ విష్ణుమూర్తి ఆయన్ని పాతాళ లోకంలోకి నొక్కేసి
ఆ పాతాళ లోకంలో ఆయన కాపలా కాయడానికి తను వెళ్ళాడు విష్ణుమూర్తి. అంటే భక్తుడి ద్వారం దగ్గర ఆయన కాపలా కాశాడండి. అంత గొప్ప భక్తుడు. ఒక్క రాక్షస కులంలో పుట్టాడు, కాస్త అహంకారం ఆయనకు ఉండడం వల్ల ఆయన్ని ఆపింది, కానీ లేకపోతే మహాభక్తుడు బలి. కాబట్టి బలి అంటే మనవడవుతాడండి ప్రహ్లాదుడికి. అదే కులంలో పుట్టినవాడు ఆయన. కాబట్టి ఆయన చెప్పాడు కదా ఇంత ముందర, నీ కులంలో 7 తరాల వారికి నేను ఇస్తాను మోక్షం అని. ఈ బలి చక్రవర్తికి ఎంతో దానం, ఏ మాట ఎవరొచ్చి అడిగినా దానం ఇస్తాడు. చూడండి, అప్పుడు వచ్చి ఆయన వచ్చిన వాడు చిన్న పిల్లవాడు కాదు, అంత ముద్దుగా ఉన్నాడని నువ్వు అనుకుని 3 అడుగులు అడిగితే ఇచ్చేస్తా అంటున్నావు, అట్లా ఇవ్వద్దు, ఆయన విష్ణుమూర్తి నిన్ను మింగేస్తాడు సుమా అని చెప్పాడు శుక్రాచార్యుడు, ఆయన గురువు మాట. ఒకవేళ విష్ణుమూర్తి అయితే, ఒకవేళ నన్ను గనక ఆయన అడగదొక్కేస్తే అంతకన్నా కావాల్సింది ఏముంది? ఈ రోజు విష్ణుమూర్తే వస్తే గనక ఆయన చెయ్యి కింద ఉంటుంది కదా నేను దానం ఇచ్చినప్పుడు, నా చెయ్యి పైన ఉంటుంది కదా. విష్ణుమూర్తి, లోకపాలకుడైన విష్ణుమూర్తికి నేను దానం ఇవ్వగలిగాను అంటే నాకన్నా అదృష్టవంతుడు ఉంటాడా? కాబట్టి గురుజీ మీరు అడ్డు తొలగండి అని పక్కకి చెప్పాడండి. ఇంత విఘ్నత కలిగిన వాడు చూడండి, ఎదురుకుండా విష్ణుమూర్తి నారసింహ రూపంలో అసలు ఆ స్తంభంలోంచి ఎవరైనా రాగలరండి? నరసింహ ఆలోచన ఉండాలి కదా. కాబట్టి ఆ స్తంభంలోంచి వచ్చిన హరిని గమనించలేకపోయాడు ఎవరు? హిరణ్యకశిపుడు. అందువల్ల ఆ విధంగా అయిపోయాడు. మరి ఇక్కడ వాళ్ళు ఎట్లా ఉన్నాడండి? వేరే రూపంలో వచ్చినా కూడా, హరి రూపంలో కాకుండా, తాను వాడు 3 అడుగుల నీళ్ళు అడిగినా కూడా, శుక్రాచార్యుడు చెప్పినా కూడా ఇది నీకు మంచిది కాదు అని ఈయన, ఒకవేళ విష్ణువే అయితే అంతకన్నా ధన్యత ఏముంది అని అన్నవాడు బలి. ఇది విఘ్నత అండి. మన ఎదురుకుండా భగవంతుడే వచ్చి మనని బలి కోరుతుంటే ఆ బలికి మనం రెడీ అవుతున్నామా, లేక మనము తప్పించాలని చూస్తున్నామా అనేది చాలా డీప్ స్పిరిచువల్ క్వశ్చన్ అవుతుంది. కాబట్టి ఇది బలిని చూస్తే అదొక పాదసేవనం. ఆ పాదం ఆయన తల మీద మోపారండి. ఆ పాదం ఆయన తల మీద మోపేసరికి ఏమవుతుందండి? మనలో ఉన్న గర్వం అంతా పోతుంది. అదే ఒక హిందీ కవి అన్నది నాకు గుర్తొస్తుంది. ఏ గర్వ భరా మస్తక్ మేరా ప్రభు చరణ ధూళి తక్ జుక్కునేది, అహంకార వికార్ భరే మనుకో తెరే నామకి మాలా జప్పునేది. కాబట్టి అహంకారము చాలా నిండుగా, గర్వము, పొగరు మన మనస్సులో నిండిపోయి ఉంటుంది. ఏంటండి పొగరు? నేను చేస్తున్నానంతా అనుకుంటాం, కొంత సేవ చేసేసరికి నేను చేస్తున్నా అనుకుంటాం, కొంత మాట్లాడగలిగేసరికి నేను మాట్లాడుతున్నా అనుకుంటాం, కొంత ప్రేమ చూపెట్టేసరికి నాకన్నా ప్రేమ చూపెట్టేవాళ్ళు లేడనుకుంటాం, ఒక భజన పాడేసరికి నాకన్నా భజన పాడేవాళ్ళు లేడనుకుంటాం, స్వామికి ఇంటర్వ్యూ ఇచ్చారంటే నాకన్నా గొప్పవాళ్ళు లేడు, అంతకన్నా గొప్ప భక్తులు లేడు అనుకుంటాం. ఏమిటండి మనకి వచ్చింది? మనకి తెలిసింది ఆయన ఏదో అనుగ్రహంతో మనని దగ్గర పిలిచి ఏదో 4 మాటలు మాట్లాడడము, లేక మనకు ఇంటర్వ్యూ ఇవ్వడం వల్ల మనం ఏమన్నా చేసామా, మన పురుషార్థం ఏమన్నా ఉందా? మనకి ఏమీ తెలియదండి. మనం చేయగలిగింది ఏమీ లేదు అన్న మాట మనం ఎప్పుడు తెలుసుకుంటామో అప్పుడు మాత్రమే ఆయన అనుగ్రహం కొంతైనా మనకు కలుగుతుంది. కానీ ఎంతవరకు మనకు అహంకారం నిండి ఉంటుందో దాన్ని ఆయన మనకి దూరం పెడతారు. అహంకారం అనేది ఉండకూడదు అని చెప్పేది బలి చక్రవర్తి జీవితం. మనకి ఇక భక్తుడండి, ఆయన ఎంత మహానుభావుడు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు పాదసేవనానికి ఈయన ఇంకొక ఎగ్జాంపుల్, ఉదాహరణ. రాముణ్ణి ఎంత ప్రేమ ఇక్కడ భరతుడండి, ధర్మం రాముడండి. రాముడు ధర్మంగా నిలిచిపోయాడు. తండ్రి మాట నేను నిలపాలి కాబట్టి నేను రాలేను అన్నాడు. ఇంత కష్టపడి భరతుడు వచ్చాడు ఆయన తీసుకెళ్ళడానికి చిత్రకూటానికి. అన్నా, నీ బదులు నేను వనవాసం చేస్తా. నాన్నగారు ఇచ్చిన మాటకి మన 4 పుత్రుల్లో ఎవరో ఒకళ్ళు చేయొచ్చు, నేను శత్రుఘ్నుడు చేస్తాం, నువ్వు లక్ష్మణుడు వెళ్ళండి. ఎందుకంటే రాజ్యానికి రాముడు కావాలి, భరతుడు అవసరం లేదు. ప్రజలకు కావాల్సింది రామరాజ్యం, ప్రజలకు కావాల్సింది భరత రాజ్యం కాదు. కాబట్టి నువ్వు వెళ్ళాలన్నా అని ఎంతో ఒప్పించడానికి ప్రయత్నించాడండి పాపం భరతుడు. రాముడు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆయన చేయవలసిన పని ఆయనకి తెలుసు, భరతుడికి తెలుసా? ఎవరికి తెలుసండి? ఎంతమంది ఋషులను బ్రోచాలి, ఎంతమంది రాక్షసులని తుదముట్టించాలి, కాబట్టి ఆయనకే తెలుసు. అందువల్ల కుదరదు అని ఆయన ధర్మం మాట్లాడారు, ఈయన ప్రేమ మాట్లాడారు. చివరికి ప్రేమ ఎంత గొప్పదంటే అండి, ధర్మాన్ని నిలపడానికి, తన అన్నను నిలపడానికి, తన ప్రేమను నిలపడానికి తానే ఓడిపోతుంది అన్న ఎదుర్కొంటాడు. ఆ విధంగా భరతుడు ఓడిపోయాడు. ఓడిపోయి తన అన్న పాదుకలు తీసుకుని, పాదుకలు ఇస్తే ఆ పాదుకలు తీసుకుని పాద సేవన చేశారండి. ఎటువంటి పాదాలండి అవి? ఆ రాముడి పాదాలు. రామచరణము. అందుకనే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అన్నారు ఆయన ఒక పాటలో, పదములే చాలు రామా నీ పదధూళులే 10,000. నీ పదాలు చాలు స్వామి, నీ పదధూళులే మాకు 10,000. నువ్వు మిగతా ఏమి ఒక్కలే. నువ్వు నీదయ గౌతమి గంగారామయ నీదాసులు మును గంగా
నా బ్రతుకొక నావా దానిని నడిపే తండ్రివి నీవా, నీ పదములే చాలు రామా, నీ పదధూళులే 10,000. ఎటువంటి పదధూళులండి అవి? ఒక్క రేణువు పడితే ఎన్నాళ్ల నుంచో రాయిగా మారిపోయిన అహల్య మరల స్వస్వరూపం పొందింది. అటువంటి ఇక్కడికి తెలుస్తుందండి. అది మనం అదే ఆ పాదాలు మనకు దొరికాయి నమస్కారం చేసుకోవడానికి. నాకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ జరిగిందండి. ఒకసారి దర్శనానికి స్వామి వచ్చినప్పుడు నేను అక్కడ కూర్చున్నప్పుడు అంతకు ముందే వర్షం పడింది. వర్షం పడినప్పుడు అప్పటికి కుల్వంత్ రాయ్ హాల్ పైన ఈ కవరింగ్ లేదు. అయితే స్వామి వచ్చారండి. స్వామి వచ్చి అందరం మేము కూర్చొని, వర్షం తగ్గిపోయింది, స్వామి దర్శనానికి వచ్చారు. అయితే అప్పుడు నేల ఉంది, ఆ నేల సిమెంట్ వేసేసారు. అప్పుడు ఇసుక లేదు. ఆ సిమెంట్ పైన తడిగా అయిపోయింది అంతా. తర్వాత స్వామి దర్శనానికి వస్తున్నప్పుడు పాపం స్వామి అంగి అంతా కింద కొంత తడిగా అయిపోయింది. స్వామి వస్తున్నప్పుడు చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. స్వామి కొంచెం అంగి ఎత్తుకుని వస్తున్నారు, కింద తడిగా అయింది. స్వామి పాదాలంతా తడిగా అవుతున్నాయి, కింద స్వామి రిఫ్లెక్షన్ కనబడుతోంది. ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది ఆ సీన్ చూడడానికి. అయితే స్వామి దగ్గరికి వస్తున్నప్పుడు నాకు బాధ కలిగింది. అయ్యో, మనందరం ఇట్లా పొడిలో కూర్చున్నామే, స్వామి పాపం మన కోసం నడిచొస్తూ మనకి దర్శనమిస్తూ ఇట్లా తడిలో ఆయన పాదాలు తిరుగుతున్నారు, చెప్పులు కూడా వేసుకోరు ఆయన. అందువల్ల ఆయన పాదాలు కొంచెం తుడవాలి అన్న భావం వచ్చిందండి. ఎప్పుడు మన దగ్గర ఒక రుమాలం ఉంటుంది కాబట్టి స్వామి పాదాలు తుడవడానికి ఆ రుమాల చేతిలో పట్టుకున్నాను. ఇవన్నీ స్వామి కల్పించేయండి, మన ఆలోచనలు మనకి రావు. స్వామి దగ్గరికి వచ్చారు. స్వామి దగ్గరికి వచ్చినప్పుడు స్వామి లేచి స్వామి పాదాలు తుడుస్తాను స్వామికి నమస్కారం చేశానంటే నేనేం చెప్పలేదండి. చేతిలో ఈ రుమాలు ఉంది. అప్పుడు స్వామి చూశారు నన్ను. ఏమిటి తుడుస్తావా అన్నారు. అంటే అవును స్వామి అన్న. అంటే స్వామి నవ్వుతూ తలపైన ఇట్లా కొట్టి ఒకసారి అన్నారు, వెళ్ళిపోతూ, నీ వల్ల కాదులే బంగారు అన్నారు. అప్పుడు నాకు అనిపించిందండి, ఈ పాదాలు నేను అనుకుంటున్నాను ఈ పాదాలు ఏవో చిన్నగా ఉన్నాయి, ముద్దుగా ఉన్నాయి, వీటిని తుడుద్దాం పాపం స్వామి పాదాలు తడిగా పట్టుకొని, ఈ పాదాలను తుడిస్తే స్వామికి లేకపోతే జలుబు చేస్తుంది, ఇటువంటివి ఏవో భావాలు నేను పెట్టుకున్నాను మానవుళ్లాగా ఆలోచించి. కానీ స్వామి ఏంటున్నారండి, ఈ పాదాలు ఎటువంటివయ్యా అంటే స్వామి చెప్తారండి, చెలగి వసుధ గొలిచిన ఈ పాదము బలితల మోపిన పాదము, తలకక గగనము తన్నిన పాదము, వలరిపుగాచిన పాదము, కామిని పాపము కడిగిన పాదము, పాముతల నిడిన పాదము, ప్రేమపు శ్రీ సతీ పిసికడి పాదము, పానిడి తురగపు పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మభూతానే ఈ పాదము. ఆ త్రివిక్రమావతారం ఎత్తండి. ఒక పాదం అట్లా బ్రహ్మలోకానికి ఆకాశానికి పెట్టమన్నప్పుడు ఆకాశం పట్ల వెళ్ళిపోతూ ఉంటే ఆ పాదం ఎక్కడెక్కడి నుంచో వెళ్ళిపోయింటండి. అట్లా మహాతల అన్ని దాటిపోయి ఆ సప్తలోకాలు దాటిపోయి బ్రహ్మలోకం వరకు వెళ్ళిపోయిందిటండి ఆ పాదం. ఆ బ్రహ్మలోకం వరకు వెళ్ళిపోతే అక్కడ బ్రహ్మ చూసి తన తండ్రి పాదం వస్తుంటే తన చేతిలో ఉన్న కమండలంలో ఉన్న నీరు ఆ పాదం పోసి కడిగితే అప్పుడు అక్కడి నుంచి పుట్టిన గంగయే మందాకిని. అది మనకి గంగలాగా వచ్చిందండి. ఆ జలం, ఆ తీర్థమే, అది మందాకిని. అక్కడ బ్రహ్మలోకంలో పుట్టింది ఆవిడ. అంటే అందువల్ల అన్నమాచార్య అన్నారండి, బ్రహ్మ కడిగిన పాదము అంటే ఆ రోజు ఆయన కడిగారు బ్రహ్మ కడిగిన పాదము. ఏమిటయ్యా ఈ పాదము, అంతా నిండిపోయింది కదా, మరి అంతా నిండి ఉన్న తత్వం ఏమిటి? బ్రహ్మం మాత్రమే, బ్రహ్మము పరబ్రహ్మము. కాబట్టి బ్రహ్మము తాను ఈ పాదము. ఈ పాదాన్ని పట్టుకుంటే, పాదసేవనం చేస్తే మరలా ఇంకా ఈ రూపంలో ఇంకా పైకి కూడా చూడక్కర్లేదండి, ఆ పాదాలు చాలండి మనకి అని చెప్పేది ఇటువంటి భక్తి పాదసేవనం. ఈ రోజు మనం ఏం చేయాలండి? పాదం అంటే అది మళ్ళీ వినమ్రత. పాదం అంటే ఏ విధంగా స్మరణ భక్తి తర్వాత మనము ఈ వస్తున్నాము. ఈ పాదసేవనం అంటే ఏంటంటే, పాదం అంటే వినమ్రత. మనకి అహంకారం పోయి పాదాల వైపు చూస్తూ ఉండడం ఎప్పుడు అని చెప్తుందండి. అర్చనం,
స్వామికి అర్చన అంటే మనం అష్టోత్తర పూజలు చేస్తామండి. అష్టోత్తర నామాలు చదువుతాము, పూజ చేస్తాము, షోడశోపచారాలు చేయొచ్చు, స్వామికి పూలమాలలు తయారు చేస్తాము, పెడతాము, అంతా ఉంది. అర్చన గురించి అనంతాళ్వార్ అని ఆళ్వార్లలో ఆయన ఉన్నారండి, గొప్ప ఆయన. ఆయన ఎంతో అర్చన చేశారు స్వామికి. ఆయన గురించి చాలా చక్కని కథలు చెప్తారు. ఇప్పటికీ తిరుపతికి వెళ్తే అనంతాళ్వారి గుణపం ఒకటి చూపెడతారు, అనంతాళ్వార్ అని. మనకి అన్నమాచార్య కూడా చాలా పెద్ద ఫేమస్ పాట ఉంది, అందరికీ తెలిసినదే, హిందోళ రాగంలో, కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు అని. అందులో కూడా ఈయన గురించి చర్చించారు అన్నమాచార్య. ఈయన ఎప్పటి వారండి? ఆయన రామానుజాచార్యులు టైప్. ఆయన ఎప్పుడంటే 8వ శతాబ్దం అప్పుడు ఆయన, ఈ అనంతాళ్వార్. ఆయన గురించి రాశారు. 14వ శతాబ్దంలో వచ్చిన అన్నమాచార్య ఆయన గురించి రాశారు. అచ్చపు వేడుకతో అనంతాళు వారికి నెచ్చెలి మచ్చిక మన్ను మోసినవాడు అని రాశారండి ఈయన గురించి. ఏమిటంటే జరిగింది, ఈ అనంతాళ వారు శ్రీరంగంలో ఉండేవారండి. ఆయన శ్రీరంగంలో ఉన్నప్పుడు రామానుజాచార్యుల వారు, ఆయన మహానుభావుడు, ఆయన తిరుపతి ఎక్కువ పెరగడానికి, వెంకటేశ్వర స్వామి యొక్క ఘనత పెరగడానికి రామానుజాచార్యుల వారండి ఎక్కువ ఆయన రెస్పాన్సిబుల్. ఆయన విశిష్టాద్వైతం మనకి ఇచ్చిన వారు. రామానుజాచార్యులు విశిష్టాద్వైతము, మధ్వాచార్యులు ద్వైతము, అద్వైతము ఆదిశంకరాచార్యులు ఇచ్చారు. విశిష్టాద్వైతం ఇచ్చిన రామానుజాచార్యుల వారు అన్నారండి, తిరుపతి పైన అప్పుడంతా తిరుపతి అంతా కొండలు, అడవులు, క్రూర మృగాలు ఇట్లా ఉండేదండి. క్రిమకీటకాలు, విషకీటకాలు అన్ని ఉండేవండి అక్కడ పైన. ఇంకెవరు కొంతమంది మాత్రం అక్కడ గుడి మాత్రం ఉండేది. ఆ గుడి కట్టారు, ఆ గుడిలో అర్చన చేసేవారైతే ఆయనకి సమంగా అర్చన చేసే పూలు అవన్నీ ఉండేవి కాదు, అక్కడ పైన దొరకేవి కావు, కింద నుంచి తీసుకెళ్తే వాడిపోతాయి. అప్పటికి ఉన్న ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ ఉండేవి కాదు. కాబట్టి ఆయన అన్నారు, ఎవరన్నా అక్కడ వెళ్ళగలిగితే ఆ పైనే ఉండి పూల వనం చేసి అక్కడ ఆ వనం నుంచి వచ్చిన నిత్య పూజ అర్చన కనుక స్వామికి చేయగలిగితే చాలా మంచిది. అంటే అనంతాళ్ వారు తన గర్భవతిగా ఉన్న తన భార్యతోనూ చిన్న పిల్లవాడితోనూ ఆయన శ్రీరంగం నుంచి అంత శ్రమకి ఓర్చి ఆయన ఆ రోజుల్లో తిరుపతికి వెళ్ళి, మరి ఆ రోజుల్లో ప్రయాణాల్లో బతుకుంటారో లేదో కూడా తెలియదండి, ఏ క్రూర మృగాలు వస్తాయో తెలియదు. అటువంటిది ఆయన పైకి వెళ్ళి అక్కడ చిన్న గుడిసె వేసుకుని, అక్కడ నీరు కూడా సరిగ్గా ఉండేది కాదు, బావి ఎక్కడో సెలయేళ్లు ఉండేవి కాబట్టి ఒక బావి తవ్వాలి అని నిశ్చయించి, ఆ బావి తవ్వడానికి ఆయన తవ్వుతూ, ఇంకెవరు అక్కడ లేరు కాబట్టి చాలా తక్కువ మంది ఉండేవారు అక్కడ. తను ఆ మట్టి అక్కడి నుంచి తీసి ఆ మట్టి మోయడానికి తన భార్య, గర్భవతి అయిన భార్య, ఆవిడ గంపలో మట్టి తీసుకోవడము, దూరంగా పడేసి రావడము లాంటి వీళ్ళిద్దరు చేస్తుంటే వెంకటేశ్వర స్వామి చూసి అనుకున్నట్టండి, ఆహా, నా భక్తుడు నా కోసం సేవ చేయడానికి వచ్చాడు కదా, నేను సేవలో ఇతనికి హెల్ప్ చేయాలి అనుకుని ఒక చిన్న పిల్లవాడి వేషంలో వస్తాడండి వెంకటేశ్వర స్వామి. వచ్చి అడుగుతాడు ఈయన్ని, స్వామి నేను హెల్ప్ చేస్తాను, ఆవిడెందుకు గర్భవతి, ఆవిడకి మోయిస్తారు అంటే, కాదు, ఇది ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప స్వామికి సేవ చేసుకునే అవకాశం దొరకదు, ఇది నాకు దొరికింది, ఇది ఇంకా నేను ఎవరికి ఇవ్వదలుచుకోలేదు, కాబట్టి నువ్వు రావద్దు అని చెప్తాడు ఆ పిల్లవాడికి. ఈ వెంకటేశ్వర స్వామి అనుకుంటాడు, సరే ఎట్లాగో అట్లా, ఇట్లా అయితే కష్టము అని ఆయన కొంచెం దూరం వెళ్ళి ఒక కొండ దాక్కు నుండి అమ్మ, ఆయన భార్య ఈ మట్టి మోస్తూ తీసుకెళ్తున్నప్పుడు అక్కడ కలుసుకుని, అమ్మా మీరు గర్భవతిగా ఉన్నారు, ఇది మంచిది కాదు మీకు, కాబట్టి మీరు ఇంతవరకే తెచ్చి మీరు ఈ మట్టి ఇది నాకు ఇవ్వండి తట్ట, నేను ఇక్కడి నుంచి తీసుకెళ్లి అవతల నేను పారపోసి మీకు ఇచ్చేస్తాను అని అన్నట్టండి. అది ఎక్కువ దూరం. ఆయన ఆయన వెంకటేశ్వర స్వామి అండి, లేక పిల్లవాడి రూపంలో వచ్చారు కాబట్టి ఒక్క నిమిషంలో కళ్ళు తెసి కూర్చే లోపల వేసేస్తూ ఉండేవాడు, ఈవిడికి మళ్ళీ గంపిస్తూ ఉండేవారు. ఈవిడ ఇంత కష్టపడి తవ్వి ఆ గంప నింపుతూ ఉంటే ఈవిడ తీసుకెళ్లేది, వెంటనే వచ్చి తిరిగి వస్తూ ఉండేది. మళ్ళీ వచ్చేసరికి ఆశ్చర్యపోయాడు అనంతాళ్వారు, ఏమిటింత తొందరగా తెస్తోంది, నేనింత, ఆవిడ గర్భవతి, ఇట్లా నడవలేదే అని అనుమానం వచ్చి, ఏమిటి ఇట్లా తొందరగా వస్తున్నావంటే ఆవిడికి దాచడం ఇష్టలేక చెప్పింది, ఆ పిల్లవాడు నాకు హెల్ప్ చేస్తున్నాడు అని చెప్తే ఆయన కోపం వచ్చింది, వీడికి చెప్పాను ఇది సేవలో రావద్దని, అయినా వచ్చాడు అని వెళ్ళి ఆ పిల్లవాడిని అదిలించాలని ఆ గురుపం చేతిలో పట్టుకుని వెళ్ళాడు. ఆయన వెళ్ళేసరికి పిల్లవాడిని అదిలిస్తుంటే పిల్లవాడు పారిపోవడం మొదలు పెట్టాడండి ఆ గుడివైపు. ఆ గుడివైపు పారిపోతుంటే ఇతను కూడా వెంట పడ్డాడు. ఆ కొంచెం నేను వద్దని చెప్పానా అని మళ్ళీ రాకుండా ఉండాలి అన్న ఒక దీంతో గురుపం కొంచెం విసిరాడు. ఆయన గుణపం విసిరేసరికి అది వెళ్ళి గడ్డానికి కొంచెం రాసుకుంటూ వెళ్ళిందండి ఆ పిల్లవాడికి. ఆ పిల్లవాడు గుడి లోపలికి పారిపోయాడు. అప్పుడు అయినా కూడా వెంటపడ్డాడు. అయ్యో దెబ్బ తగిలింది, ఏమన్నా అయిందేమో అనుకుని వెంటపడ్డాడు అనంతాళ్వారు. వెంటపడేసరికి తలుపులు వేసేసుకున్నాడు ఆ పిల్లవాడు. వెంకటేశ్వర స్వామి కదండి, లోపలికి వెళ్ళిపోయాడు, తలుపులు తీయడానికి రాలేదు. ఈ లోపల
వీళ్ళంతా వచ్చారు, పూజారులు వాళ్ళంతా వచ్చారు. వాళ్ళు వస్తే చెప్పాడు, ఇట్లా వచ్చాడో పిల్లవాడు, అంతా అక్కడికి వచ్చి వద్దంటే ఈ సేవా దొంగతనం చేస్తున్నాడు అతను, కాబట్టి అతను వెంటబడి వచ్చాను, అతని పైన గుణపం విసిరాను, ఏమన్నా జరిగిందేమో అతనికి, లోపలికి వెళ్ళాడు చూడాలి అంటే వాళ్ళు కూడా తలుపులు తీసేసరికి పిల్లవాడు ఏం కనబడలేదు కానివ్వండి, అక్కడ నిలువెత్తు వెంకటేశ్వర స్వామి విగ్రహానికి ఆయన గడ్డం నుంచి రక్తం కారుతూ చూశాడు. ఆయనకు అర్థమైంది అనంతాళ్ వారికి, ఓహో వెంకటేశ్వర స్వామి వచ్చాడు, ఎంత కరుణామణి ఆయన భక్తుడు అంటే ఎంత ప్రేమ ఆయనకి, ఆయన నాకు హెల్ప్ చేయడానికి వచ్చాడు అని ఎంతో బాధపడి ఆయన కళ్ళు నీళ్లు కారిపోతూ ఉంటే ఆ రక్తం ఆగడానికి అక్కడ ఉన్న కర్పూరం, పచ్చ కర్పూరం అది ఆయన తీసి అక్కడ గడ్డానికి పెడతాడండి. ఆయన పెట్టినప్పుడు అప్పుడు ఇంకా బాధపడి ఆయన రోధిస్తూ ఉంటాడు, స్వామి మీరు నాకు హెల్ప్ చేయడానికి వచ్చారు ఈ విధంగా, కానీ నేను మిమ్మల్ని మీ మీదకి ఇట్లా చేశాను అంటుంటే అప్పుడు ఆయనకి అశరీర వాణి వెంకటేశ్వర స్వామి గొంతు వినబడి ఏమీ బాధపడకు, నువ్వు నా భక్తుడు అయ్యా, ఇగో ఇప్పుడు నువ్వు తిరుచూర్ణం పెట్టావు కదా, ఇక్కడ పెట్టినప్పుడు ఈ కింద కర్పూరం పెట్టావు కదా, అట్లా పెట్టినప్పుడు ఆ మచ్చ నాకు ఇక్కడ నాకు వక్షస్థలంలో అమ్మవారి మచ్చ ఎంత ముఖ్యమో ఈ మచ్చ కూడా నాకు అంత ముఖ్యము, కాబట్టి ఈ రోజు నుంచి మీరు నాకు నామాలు ఏ విధంగా పెడతారో అక్కడ ఇక్కడ చందనం కూడా పెట్టండి, అది ఒక ఆచారంగా అప్పటి నుంచి వచ్చిందండి అని. అంత గొప్ప భక్తుడు ఈ అనంతాళ్ వారు. అర్చన తాను స్వామివారికి అర్చన చేయాలి, జీవితం ఏమైపోయినా పర్వాలేదు అని ఈ విధంగా అనుకున్న అటువంటి మహానుభావులు ఉన్నారండి అర్చన. అందుకని అర్చన చేసేప్పుడు ఏ విధంగా భావించాలి అంటే అన్నమాచారి అంటారండి, ఆయన నిత్య పూజలు ఇవిగో నేరిచిన ఓహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి. రోజు పూజలు చేస్తూ ఉంటాం, అర్చన షోడశోపచారాలు అనుకుంటాం కదండి, కానీ నిజంగా పూజ చేయాల్సింది ఈ శరీరంలో ఉన్న జీవికిటండి, ఈ శరీరంలో ఉన్న స్వామికి. అందుకని ఆయన అంటారండి, తనువే గుడియట తలయే శిఖరమట పెను హృదయమే హరిపీఠమట కనుగొన చూపులే ఘన దీపములట తన లోపలి అంతర్యామికిని. ఈ తనువే గుడి, ప్రతి ఒక్క జీవితము ప్రతి ఒక్క శరీరము కూడా నడయాడే ఒక గుడి, ఎందుకంటే అందరిలో ఉన్నది స్వామి తత్వము లోపల, ఆయన ప్రత్యేగాత్మలాగా ఆయన ఆత్మతత్వంగా ఉన్నారు. పెను హృదయమే ఆ హృదయవాసిలాగా ఉన్నారు, ఆ పెను హృదయమే చక్కని అంటే గర్భగుడి లాంటిదండి, అది హరిపీఠమట, అది పీఠము. ఆ పీఠంలో దిస్ ఇస్ నాట్ ఏ మ్యూజికల్ చైర్ అంటారండి స్వామి, అక్కడ ఒక భగవంతుడు మాత్రమే కూర్చోబెట్టాలి, కోరికలు కాముణ్ణి కూర్చోబెట్టకూడదండి, రాముని మాత్రమే కూర్చోబెట్టాలి. కానీ లోపల ఉన్న మరి కూర్చున్న అక్కడ ఆయనకి దీపాలు పెట్టాలి కదండి, భగవంతుడు లోపల గర్భగుడిలో ఉంటే 2 దీపాలు వెలిగిస్తాం కదా అటు ఇటు. ఆయనకి ఏమిటి దీపాలంటే ఈ 2 కళ్ళు ఆ దీపాలు, కానీ ఈ బయటకు చూస్తే లోపల చీకటి ఉంటుందయ్యా, ఈ లోపలికి తిరిగాయంటే లోపల ఉన్న భగవంతుడిని వెలిగింపచేసి నీకే ఆ దర్శనం కలిగేట్టు చేస్తుంది, కాబట్టి లోపలికి తిప్పు ఆ కళ్ళని. ఈ సూర్యచంద్రులు ఈ కళ్ళు అవే కనుగొన చూపులే ఘన దీపములట తన లోపలి అంతర్యామికి. అదే విధంగా ఈ నాలుగు ఉంది కదయా, ఎప్పుడు ఇది మూగుతోంది కదా, పైకి కిందకి ఊగుతోంది కదా తినడానికి మాట్లాడుతున్నప్పుడు, అదే పలుకే మంత్రమట పాదైన నాలుకే, ఈ నాలుకే కలకలమను పిడి గంట అయ్యట, ఇది గంటలాగా మూగుతూ ఉందయ్యా, ఆ లోపల భగవంతుడికి గర్భగుడిలో కొట్టే గంట ఇదే అన్నాడండి ఆయన. నలువైన రుచులే నైవేద్యములట, ఇంకా వేరే నైవేద్యం ఏం పెట్టక్కలేదు, నువ్వు ఏ తింటున్నావో రుచి, బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్ను అని అనుకోమన్నారండి స్వామి. అనుకున్నప్పుడు లోపల నుంచి స్వామి ఏమంటారండి, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అని, నేనే నీకు భోజనం నీకు దాన్ని అరగదీస్తానయ్యా, నువ్వు తింటున్నది తాగుతున్నది అంతా కూడా, కాకపోతే భగవంతుడు ఒకటి ఉన్నాను గుర్తుపెట్టుకుని నైవేద్యంగా పెట్టు ఆయనకి, ప్రతిదీ నోట్లోకి అట్లా తోసేయడం కాకుండా ఈ రుచులు నువ్వు చూసేవని నైవేద్యంగా పెట్టు. ఇది విధంగా చేసేది నిజమైన ఇదే అండి ఆచరణ, ఇదే నిజమైన ఒక అర్చన అని స్వామి చెప్తారండి అన్నమాచార్య. కాబట్టి అందువల్ల ఆ పాట కూడా మనం చెప్పుకున్నాము. నిజమైన అర్చన అంటే ప్రతి ఒక్కళ్ళలో స్వామిని చూస్తూ మనలో స్వామిని చూసుకుంటూ మనం చేసేది. అర్చన అన్నప్పుడు పూలతో చేస్తాం కదండి, స్వామి అంటారు పుష్పాలంటే నిజమైన పుష్పాలు పొద్దున పూస్తే సాయంత్రం వాడిపోయే పుష్పాలు వద్దయ్యా నాకు, అహింస ప్రథమ పుష్పం ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషం, జ్ఞాన పుష్పము, తప పుష్పము, శాంతి పుష్పము, సత్యము, ఇట్లా విధమైన పుష్పాలు నాకు ఇవ్వండి అయ్యా. అవే మీరు ప్రతిరోజు సుప్రభాతంలో చెప్పే ఆదాయ దివ్య కుసుమాని మనోహరాణి, మనస్సును హరించే పుష్పాలు ఇవే. అవి శ్రీపాద పూజన విధిం భవదంగ్రి మూలే, ఆయన పాదాల యందు ఉంచాలండి, అప్పుడు మాత్రమే మనకి అహంకార రాహిత్యం అవుతుంది. ఇక వందనం, స్వామి ఇచ్చిన గ్రేటెస్ట్ మీనింగ్ అండి వందన భక్తికి నారదుడు ఎప్పుడు గొప్ప ఎగ్జాంపుల్ అండి. మనకి టైం అవుతుంది కాబట్టి ఎక్కువ దీని గురించి చెప్పను. అయితే స్వామి చెప్పింది, ఒక ప్రహ్లాదుడు భగవంతుని చేరుకోవాలన్నా, ఒక ధ్రువుడు భగవంతుని చేరుకోవాలన్నా, ఒక జాగ్రత్త స్వామి భగవంతుని చేరుకోవాలన్నా గురువు స్థానంలో అందరికీ వందన భక్తి నేర్పించినది నారదుడే.
అయితే ఈ నాలుగు తెలుసుకున్న వందన భక్తి ఏమిటంటే స్వామి మనకు చెప్తారు, ఈ 2 చేతులు ఎప్పుడైతే నువ్వు చేర్చవే వందన నాయన నమస్కారం అని పెడుతున్నావు, నమస్తే అంటాం మనం. ఏమిటి 2 చేతులు అంటే 5 కర్మేంద్రియాలు 5 వేళ్ళు, ఇక్కడ 5 జ్ఞానేంద్రియాలు 5 వేళ్ళు, ఈ 10 కలిపి దశేంద్రియాలు కూడా స్వామికి మనం అర్పించినప్పుడు వేరే వారికి వేరే వారిలో ఉన్న భగవత్ స్వరూపానికి మనం దండం పెట్టాలి. వేరే వారి మనస్సులకి వేరే వారి దేహానికి మనం నమస్కారం చేసేది, వేరే వారిలో ఉన్న ఆత్మతత్వానికి స్వామితత్వానికి మనం నమస్కారం చేస్తూ పెట్టినప్పుడు అది నిజమైన వందనం అని అనిపించుకుంటుంది. కాబట్టి వందనం చేసేప్పుడల్లా కూడా ఇది మనం మనసులో పెట్టుకోవాలి. మన అహంకారాల అన్ని కూడా మనం ఇచ్చేసాలి. హాస్యము భక్తి మార్గం చాలా గొప్పదండి. మనకి ఇది చూపెట్టిన ఆయన హనుమంతుడు. అందుకనే హనుమంతుడు మనకి అందరికన్నా గొప్ప ఎగ్జాంపుల్ అని స్వామి చెప్తారు సేవ చేసేప్పుడు. ఈయన గురించి చెప్తూ త్యాగరాజ స్వామికి ఒక కృతిలో చెప్పారు, మీలో చాలా మందికి తెలుస్తుంటుంది అది. సీతను జీవాత్మని పరమాత్మని కలిపిన మహానుభావుడు ఈయన. చూడండి, హనుమంతుడి రామాయణం ఊహించుకోవచ్చా? కానీ ఎంత జ్ఞాని ఆయన, సూర్యుడి దగ్గర జ్ఞానం నేర్చుకున్నాడు. ఎంత భక్తుడు రాముడు నువ్వు నా భక్తుడివి అని చెప్పాడు. ఇన్ని ఉన్నా కూడా నువ్వు ఎవరివి అంటే నాకే తెలియదు, నేను మామూలు కప్పిని, నేను కోతిని మాత్రమే అంటాడు ఆయన. అస్సలు అహంకారం లేని వ్యక్తి ఆయన. కాబట్టి ఆయన మనకి ఎగ్జాంపుల్, ఆయన మనకు ఉదాహరణ. ఆయన గురించి చెప్తూ దాసు అంటే దాస్యం చేయడం ఉండాలి అని జాగ్రత్త స్వామి కీర్తనలో అంటారండి. బంటు రీతి కొలువు ఇయవయ్య రామ, బంటు రీతి కొలువు. బంటు, నిజమైన రామ బంటు అంటే హనుమంతుడండి. ఎందుకు అంటే తుంట వీటి వాణి మొదలైన మదాదుల గొట్టి నేల కూల చేయు నిజ బంటు రీతి కొలువు. తుంట వింటి వాణి మొదలైన మదాదుల గొట్టి అంటే కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఉన్న అర్షడ్ వర్గాలు 6 శత్రువులు మనలో ఉన్నారండి. వారిని జయించేవాట నిజమైన బంటు. అంటే నిజంగా సేవాదాళ్ళు అంటే ఎవరండి? అట్లాంటి వాడే స్వామి చెప్తున్నారు. మనలోని సేవాదాలు అంటే బయటకు వెళ్ళి పనులు చేయడం అనే కాదండి. మనలోని కామక్రోధాలు పోవాలి అంటే సేవ చేయాలి, అహంకారం పోవాలి అంటే సేవ చేయాలి. ఆ విధంగా చూసుకుని మనలో పోవడానికి మాత్రమే సేవ చేసేవాళ్ళు, కానీ 10 మందితో శభాష్ అనిపించుకోవడానికి సేవ చేసేవాడు కాదు హనుమంతుడు. అందుకని ఆయన అటువంటి శక్తి బంటు, అటువంటి దాస్య భక్తుడి గుణాలు ఎట్లా ఉంటాయి, చిహ్నాలు ఎట్లా ఉంటాయి అంటే జాగ్రస్వామి చెప్పినవండి. 3 చెప్పారు ఆయన. రోమాంచమను ఘన కంసుకము రామ భక్తుడనే ముద్ర బిళ్ళయు, రామనామమని వర ఖడ్గము విరాజిల్లునయ్య త్యాగరాజునికే బంటు రీతి కొలువు ఇయవయ్య రామ. రోమాంచమను ఘనకంచుకము, రామ్ 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 అంటూ ఉంటాయి. ఆయన రోమాలు ఇట్లా నిక్కపడుచుకుంటాయటండి. హనుమంతుడు పూర్తిగా రోమాలు ఉంటాయి కాబట్టి, కోతి కాబట్టి, ఆ నిక్కపడుచుకునేసరికి శరీరంలో అన్ని రోమాలు ముందరికి వచ్చి 1 ఇంచ్ 2 ఇంచెస్ 3 ఇంచెస్ ఉంటాయేమో ఆయన రోమాలు. అవన్నీ నిక్కపడుచుకుని ముందరికి వచ్చేసరికి ఆయన శరీరం పైన ఒక వజ్ర కవచం లాగా కనబడుతుందిట. అంటే రామ 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 నామం ఆయన చేస్తూ అండి ఆ వజ్ర కవచంతో రామ బాణాన్ని కూడా ఆపేశాడు. అందరికీ తెలుసు రామాంజనేయ యుద్ధం జరిగింది, అందులో రాముడు రామ బాణం వేసాడండి. రామ బాణానికి తిరుగులేదు, ఎవరు ఆపలేకపోయారు. కానీ హనుమంతుడి దగ్గరికి వచ్చేసరికి రామనామం రామబాణాన్ని తిప్పికొట్టిందని చెప్పారండి. అంటే అంత గొప్పది. అటువంటి రోమాంచం అనే గణకంచుకము, అటువంటి కంచుకం ధరిస్తాట, అది మొదటి గుణం. ఇంకా నెక్స్ట్ ఇంకో చిహ్నం ఏంటండి? రామభక్తుడనే ముద్ర బిళ్ళ, ఒక ముద్ర బిళ్ళ ఐడెంటిటీ కార్డ్ లాంటిది పెట్టి ఉండిటండి ఆయన దగ్గరికి. ఏమిటిది? రామభక్తుడు అని. ఎవరు పెట్టుకోవాలండి, ఎవరు ఇవ్వాలండి ఐడెంటిటీ కార్డు? మనం గనక ఏదన్నా కంపెనీలో జాయిన్ అవుతే మన ఐడెంటిటీ కార్డు కంపెనీ ఇస్తుందండి, మనం మన ఇంటి నుంచి ప్రింట్ చేసుకుని ఇవ్వం కదండి. మరి మనము రామభక్తి సామ్రాజ్యము అన్న రాజ్యంలో మనం చేరాలి అంటే ఆ రామభక్తి సామ్రాజ్యానికి అధిపతి అయిన రాముడు, సాయిరాముడు ఇవ్వాలి కదండి. మనకి మనమే రామభక్తుడు అని అనుకుంటే ఎట్లా అండి? మనకి మనమే సాయి భక్తుడు అనుకుంటే ఎట్లా అండి? అది ఎవరికి వారే పద్మభూషణ్ పద్మవిభూషణ్ ఇచ్చుకున్నట్టు ఉంటుందండి. కాబట్టి ఇవేమి అవార్డులు కావు ఇచ్చుకోవడానికి. భక్తుడు అనేది మనం ఎవ్వరం మనకి భక్తులు అనుకోవడానికి అసలు ఆస్కారం లేదండి. ఇది సాయి రాముడు అనాలి, మనకి స్వామి అనాలి, నువ్వు నా భక్తుడివిరా అని. ఆయన ఇంకా ఎవరిని అనలేదండి, మనకి తెలిసి ఎవరిని అనలేదు. అనుంటే వాళ్ళతో పర్సనల్ గా చెప్పుంటారు. అట్లీస్ట్ మనకి తెలిసినంత వరకు అయితే మనకి మనం అనుకోవడమే. కాబట్టి ఎవ్వరం కూడా సాయి భక్తులను చాటుకోవడానికి మనకి అర్హత లేదండి. నిజం చెప్పాలంటే మనము పేరుకి, ఊరు కోసము, ధనము కోసము,
ఉత్తరాదుల కోసము, దారాదుల కోసము, ఇటువంటి వాటి కోసం మనం భక్తులాగా వేషాలు వేసుకుంటామని చెప్తారండి త్యాగరాజ స్వామి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. రామభక్తుడు అంటే ఎవరు? ముద్ర బిళ్ళ ఆయన ఇవ్వాలట. ఇక మూడోది ఏంటండి, రామనామం అనే వరఖడ్గము. మనకి ఎప్పుడు కూడా ఈ జీవితంలో జరిగేది ఏంటంటే అండి, ఈ జీవితంలో ఈ ప్రపంచము మన ఎప్పుడు కూడా పరీక్షిస్తూనే ఉంటుంది. టెస్ట్ ఈజ్ మై టేస్ట్ అంటారు స్వామి. ఈ ప్రపంచాన్ని నువ్వు పరమాత్మగా చూస్తున్నావా లేదా, ఇది సరిగా చూస్తున్నావా లేదా అని ఒక టెస్ట్ ఇస్తుంది. కానీ టెస్ట్ ఎలా ఉంటుందంటే, మన అహంకారం రేపేట్టు ఉంటుంది, మన్ని కించపరుస్తున్నట్టు ఉంటుంది, మనలో క్రోధం తెప్పించేట్టు ఉంటుంది, మన్ని సాడ్ గా చేసేసేట్టు ఉంటుంది, విషాదంగా చేసేసేట్టు ఉంటుంది. ఇవన్నీ ఇట్లా చేసేసి ఆ పరీక్షలు అట్లా వస్తాయి. కానీ నిలదొక్కున్నవాడు మహానుభావుడు ఎవరైతే ఉంటారో ఆ మహాభక్తుడు, అటువంటి వాడు గనక ఇదంతా పరమాత్మ అనుగ్రహంగానే చూస్తూ, ఇదంతా ఆయన ప్రసాదంగా ఎవరు చూడగలుగుతున్నారో అండి, అటువంటి వారి పైన వారు రామనామం అనే వరకడ్గం, సాయిరాం 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 అన్న వరకడ్గంతో కట్ చేస్తారట ఈ మాయను అని చెప్పారండి ఆయన. ఇప్పుడు అటువంటి వారే నిజమైన బంటులు అంటే నిజమైన దాస్య భక్తి. మనందరం సేవాదాడులు చేస్తున్నామండి. స్వామి మనకు కూడా అటువంటి ఒక స్వామి సేవ ఎవరు చేశారో వాళ్ళకి అఖండమైన ట్రీట్మెంట్ ఇచ్చారు స్వామి. వారికి పాద నమస్కారాల దగ్గర నుంచి వారికి ఎంతో ప్రేమ కురిపించారు స్వామి. సేవాదాడు వారికి సేవ కంటిన్యూ చేయాలండి. అయితే ఎక్కడా కూడా ఆ సేవ నేను చేస్తున్నాను అన్న భావం మనకు ఉండకూడదు. స్వామి ఇచ్చిన ఆపర్చునిటీ మాత్రమే అన్న భావం ఒకటి ఉండాలి. వేరే వాళ్ళకన్నా నేను ఎక్కువ సేవ చేశాను, తక్కువ సేవ చేశాను, ఇవేం కాదండి. స్వామి ఎంత అనుగ్రహిస్తే అంత. స్వామికి మనస్సు ఇచ్చి చేసేదే సేవ. అది బయటకు వెళ్ళి పుట్టపత్తులో కావచ్చు, మన ఇళ్ళలో చేసేది కావచ్చు, లేక మన ఆలోచనలో వేరే వాళ్ళకి చేసేది కావచ్చు, చక్కని మాట సహాయం కావచ్చు, ఏమన్నా కావచ్చు అండి. యజ్ఞాలు 4 టైప్స్ ఆఫ్ యజ్ఞాలు ఉంటాయని చెప్తుంది భగవద్గీత. ద్రవ్య యజ్ఞము, తపో యజ్ఞము, యోగ యజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము అని చెప్తుంది. ఏదైనా చేయొచ్చండి. ఒక ద్రవ్యం ఇవ్వచ్చు ఒకళ్ళకి మనం సేవ చేయాలంటే, లేక ఒకరికి మన తపస్సు అంటే మన కష్టపెట్టుకుని మన శరీరాన్ని కష్టపడి వేరే వారికి సేవ చేయొచ్చు, లేక యోగ యజ్ఞము అంటే వారితో కూడి వారికి ఇమోషన్ తో పాటు వారి ఇమోషన్ ని మనము షేర్ చేసుకుని వారికి అటువంటి ఇమోషనల్ సపోర్ట్ ఇవ్వడం, అది యోగ యజ్ఞంగా మారుతుంది, సేవ అవుతుంది అది. ఇక స్వాధ్యాయ యజ్ఞము అంటే మనకి తెలిసిన జ్ఞానము అవసరం వచ్చినప్పుడు వారికి చెప్పి వారిని రక్షించడం. ఈ 4 చేయడం కూడా 4 యజ్ఞాలు అని భగవద్గీత చెప్తుంది. ఇదే అండి సేవాయజ్ఞం. కాబట్టి ఆ సేవ చేయడం చాలా చాలా ముఖ్యం. 8వదైన నవవిధ భక్తి మార్గంలో స్నేహం అండి. ఎటువంటి ఎగ్జాంపుల్స్ ఉంటాయండి? కుచేలుడు చిన్నప్పుడు వీరు జరిగిన స్నేహం, గురుపత్ని గురుమాత అటుకులు ఇద్దరిని తినమని ఇచ్చినప్పుడు ఆ కృష్ణుడికి ఇవ్వవలసిన అటుకులు, చిన్న పిల్లవాడు ఆ చలిలో తిండి లేక ఆకలి వేసి కొంత ఆ లోభం వల్ల కృష్ణుడికి ఇవ్వవలసిన అటుకులు కూడా తానే తిన్నాడండి. కృష్ణుడికి మొదట పెట్టలేదు, అది మొదటి తప్పు. తర్వాత కృష్ణుడికి ఇవ్వాల్సిన అటుకులు తానే తిన్నాడు. ఇది సుధాముడి జీవితంలో జరిగింది చిన్నప్పుడు, అంతే కదండి. అయితే దానివల్ల జీవితాంతము ఆయన కటిక దరిద్రం అనుభవించాడు. ఎందుకు? పరమాత్మకి ఇవ్వవలసింది బాగా గుర్తుపెట్టుకోవాలండి. పరమాత్మకి మనం ఇవ్వవలసింది మన రెస్పాన్సిబిలిటీ. పరమాత్మ అంటే స్వామికి తీసుకెళ్ళి ఇవ్వడం అని కాదండి. ఈ ప్రపంచం అనే ఏది స్వామి రూపం ఈ విధంగా కనబడుతుందో దాన్ని ఆదుకోవడము, దానికి ఏమన్నా మన చేతనైనది ఇవ్వగలగడము. మనము గొప్పవాళ్ళము అయ్యాము అంటే, మన దగ్గర ధనికులం అయ్యామంటే, ఎంత డబ్బు మన దగ్గర ఉన్నంత దానివల్ల మనం ధనికులం కాదండి, ఎంత ఇవ్వగలుగుతున్నాము అనే దాన్ని బట్టి ధనికులం అండి. కాబట్టి 100 రూపాయలు సంపాదిస్తూ అందులో 10 రూపాయలు ఇవ్వగలిగిన వాడు చాలా ధనవంతుడండి. 10,000 సంపాదిస్తూ 1 రూపాయి కూడా ఇవ్వలేని వాడు కటిక బీదవాడండి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సుధాముడు ఇవ్వలేకపోయాడు, తన దగ్గర ఉన్నది ఇవ్వలేకపోయేసరికి కటిక దరిద్రం అనుభవించినప్పుడు కానీ భక్తుడండి, విపరీతమైన స్మరణ చేసేవాడు కృష్ణుడు పరమాత్మ గురించి. అందుకని తన ఎప్పుడూ కూడా కృష్ణుడు అడగాలనుకోలేదు, అంత గొప్ప భక్తుడు. భార్య గుర్తు చేసింది, స్వామి మీరు కృష్ణ పరమాత్మ మీ చిన్ననాటి స్నేహితుడు అన్నారు కదా, ఆ స్నేహితుడు దగ్గరికి వెళ్ళి అడగకూడదా? ఆయన ద్వారకాధీశుడు కదా, ఆయనకి దగ్గర లేని అనుగ్రహం ఉండదు కదా, కాబట్టి ఆయన వెళ్ళి ఒకసారి కలవకూడదా అంటే, అవును నేను ఎప్పుడు ఆలోచించలేదేని. ఈయన పోరుబందర్లో ఉండేవాడండి ఈ సుధాముడు, గుజరాత్ లో. అక్కడి నుంచి 200 కిలోమీటర్లు ద్వారక, అంతే 200 కిలోమీటర్లు. కానీ ఆ రోజుల్లో వాళ్ళకి వెళ్ళడం కష్టం, అందుకే రథాలు గుర్రాలు ఏం లేవు. కాబట్టి అనుకున్నదే తడువు నడుద్దామని నడిచి శోష వచ్చి పడిపోతే లేచేసరికి కృష్ణ పరమాత్మ దయ వల్ల ద్వారాల దగ్గర ఉన్నాడండి ఆయన. నేను కృష్ణుడిని చూడాలి అంటే వెనకాలకి లోపలికి వెళ్ళనివ్వలేదు. అతని అవతారం చూస్తే చినికిపోయిన బట్టలు వేసుకున్నాడు, అందుకని ఆయన్ని కుచేలుడు అన్నారండి, చినికిపోయిన బట్టలు.
ఆ అతన్ని చూసి కృష్ణుడి, నేను సఖుణ్ణి కృష్ణుడి ఫ్రెండ్ని అంటుంటే ఏం వింటారండి వాళ్ళు? కృష్ణుడు నా చిన్ననాటి స్నేహితుడు అంటే వింటారా వాళ్ళు ద్వారపాలకులు? కృష్ణుడు ఆయన ఎంత భోగభాగ్యాల్లో ఉన్నాడు, ఆయన ఎంత మహారాజు చక్రవర్తి, ఎంత మహానుభావుడు, జగత్ గురువు ఆయన. ఆయనకి ఈయన ఇటువంటి స్నేహితుడు ఎందుకు ఉంటాడు అని వాళ్ళు లోపలికి వెళ్ళనివ్వలేదు. అయితే ఈయన చూసి ఒక సైనికుడు మాత్రం, ద్వారపాలకుడు పాపం కొంత కరుణ కలిగి ఈయన ఏడుస్తుంటే లోపలికి వెళ్ళి చెప్తే కృష్ణుడికి సుధాముడు అని వచ్చాడు అంటే ఆయన పరిగెత్తుకుంటూ వచ్చేటండి. ద్వారం దగ్గరికి వచ్చి ఆ సుధాముడిని ఆలింగనం చేసుకుని అందరూ ఆశ్చర్యపోతున్నారు. తన అంతఃపురంలోకి తీసుకెళ్లి అక్కడ తన సింహాసనం పైన కూర్చోబెట్టి కాళ్ళు కడిగి తాను కింద కూర్చుని ఆ కాళ్ళను తన నెత్తిపైన నీళ్లు జల్లుకుని ఆ రాణులందరి నెత్తులపైన జల్లి ఆయన ఆ ప్రాణబంధుడా, నేడు నా జన్మము తరించే నీ వంటి భూసురుండు నా వాకిలి ఎక్కే కదా, ఎంతకాలమైన పిదప నేను చూచుటకయ్యను కుశలమే కదా అని ఈ విధంగా అడిగి ఆయన సంబోధన చేస్తాడండి. అన్నప్పుడు ఆయన సుధాముడు అంటాడండి, ఎందుకంటే ఒక్క అవతారానికే చెల్లుతుందండి ఇటువంటి ఈ విధంగా ప్రవర్తించడం. స్వామిని చూస్తే కూడా అదే మనకు అనిపిస్తుంది. అందుకే అప్పుడు అంటాడండి, ప్రేమ రూప ప్రేమ భావ ప్రేమాత్మకుడవు నీవు, ఇట్టి మాటలాడుట నీకే చెల్లును సుమా, అండపిండ బ్రహ్మాండములన్నీయు పాలిహూచుచు దీనుడవైన నన్ను గుర్తించినవే. నేను ఇంత దీనుణ్ణి, నాలాగా ఎంతమందో స్వామి ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ఎంతమందిలో నేను ఒక్కళ్ళి. నన్ను కూడా గుర్తించి నువ్వు నన్ను ఇక్కడికి తెప్పించావు పోరుబందర్ నుంచి. నువ్వు ద్వారం వరకు వచ్చేసి నన్ను లోపలికి తీసుకొచ్చావు. నా కాళ్ళు ఎప్పటి నుంచో సంస్కారం లేకుండా ఇట్లా ఉన్నాయి పగుళ్ళతో వాటితో. ఇంత కటిక దరిద్రంలో నేను ఉన్నాను. ఇంత మట్టి కొట్టుకుపోయిన నా పాదాల్ని వాటిని నువ్వు నీ చేతులతో కడిగి, నీ సున్నితమైన చేతులతో ఆ బంగారు పళ్ళలో నా కాళ్ళు పెట్టి నీళ్లు కడిగి నీ తల మీద పోసుకుని రాణుల తల మీద పోసి ఇట్లా నువ్వు ఇంద్రుణ్ణి దేవేంద్రుణ్ణి చూసినట్టే. నిజంగా అనుకున్నారండి రాణులు, ఇంద్రుడు వచ్చాడా దేవేంద్రుడు వచ్చాడా, ఎవరో మారువేషంలో వచ్చారా, ఎవరిని ఈ విధంగా ఆయన చూస్తున్నారు అన్నాడండి. కాబట్టి నీకు ఒక్కటే చెల్లుతుంది సుమా ఇది అంటాడండి. ఆయన రాణులకు పరిచయం చేస్తూ ఈ కుచేలుణ్ణి గర్వంగా సగర్వంగా చెప్పుకుంటాడండి కృష్ణుడు. ఆయన పరిచయం చేసే విధానం ఒకసారి చూద్దాం ఏమంటాడు అని. వ్యర్థపు మాటలాడడు, ఒట్టిగా మాట్లాడటండి కుచేలుడు. ఆ ఇంట్రొడక్షన్ చూడండి, గుణాలు చెప్తున్నాడు. ఈయన పరాణ సుధాముడు ఈ ఇంట్లో ఉంటాడు, ఇక్కడి నుంచి వచ్చాడు, ఆ ఇయర్ లో మేము స్కూల్లో చదువుకున్నాం, ఇట్లా కాదండి ఆయన ఇంట్రొడక్షన్ ఆయన గుణాలతో చేస్తాడు కృష్ణుడు. మన గుణాలే కావాలి ఆయనకి అనాలు అవసరం లేదండి. కాబట్టి ఆయన అంటున్నాడు, వ్యర్థపు మాటలాడడు, అర్థము ఆశించడు, నిరర్ధకపు కర్మలనెప్పుడు తలచనైనా తలచడు, ఇతరుల నొప్పించడు, ఇంగితమును వీడడు, ప్రారబ్ధము ప్రసాదమను సమభావము కలవాడు. ఈ విధంగా ఇస్తాడండి ఆయన ఇంట్రడక్షన్. ఇలా తెలుసుకున్నవారు కదండి నిజంగా స్నేహితుడు, సఖ్యులు అంటే ఘనమైన భక్తుడితడు, ప్రాణ స్నేహితుడు, నాదు దీర్ఘకాల పుణ్య విశేషము నేడు ఏం చేసినాడు, కుచేలుని రూపమున సుధాముండు ఈతడు అంటాడండి విష్ణుడు. అంటే కుచేలులా కనబడుతున్నాడు, చెరిగిన వేషాలు బట్టలు ధరించినట్టు, కానీ ఇతడు కుచేలుడు కాదయ్యా, ఇతడు నిజంగా సుధాముడు అని ఆ విధంగా ఆయన బ్రోచాడండి. ఇక అర్జునుడు, నువ్వు సఖ్యుడివి, నువ్వు నాకు ఎంతో ప్రీతి గల వాడివి, ప్రియమైన వాడివయ్యా అని భగవద్గీత నిండా చెప్తూ వచ్చాడండి. తనకి అంత ఇష్టం అర్జునుడి కోసం తాను తన ప్రాణం అడ్డు పెట్టాడండి. అర్జునుడి కోసము పరమాత్మ జగద్గురువు ఆయన రథసారథ్యం వహించి ఆ రథం మీద కూర్చుని, రథంలో ఆ రణగొని ధ్వనిలో ఒకళ్ళు చెప్పేది, రథం కృష్ణ ఇటుపోని అటుపోని అని చెప్తుంటే వినపడదండి అంత శబ్దంలో. అందుకని వారు ఒక ఇది పెట్టుకున్నారని స్వామి చెప్పారు. ఏమిటంటే కృష్ణ పరమాత్మ ముందర కూర్చుని, కిందకుంటుంది ఆయన సీటు కొంచెం, ఆయన అక్కడ ఉన్నప్పుడు ఆయనకి చెవులకి ఆయన ఇక్కడ తల చెంపల దగ్గర పైన అటు ఇటు తన పాదాలు ఉంచుతాడు అర్జునుడు. ఒకవేళ ఆ రథం గనక రైట్ సైడ్ పోవాలి అంటే రైట్ సైడ్ పాదం నొక్కుతాడు ఆయన కణతలకి, అప్పుడు రైట్ సైడ్ చేస్తాడు కృష్ణుడు. లెఫ్ట్ సైడ్ నొక్కాలంటే లెఫ్ట్ సైడ్ నొక్కుతాడు. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి, ఆ రణగొణ ధ్వనిలో వాడికి తెలియపోయినా ఆ విధంగా సాంకేతికం వాళ్ళకు పెట్టుకున్నారు భాష. అలా చేసేటండి చూడండి
ఎంత కష్టపడ్డాడు. వీరందరూ రోజు యుద్ధం చేసేసి వారి వారి గుడారంలోకి వెళ్ళిపోతే అక్కడ అర్జునుడిని దింపేసి తాను మాత్రము ఈ గుర్రాల్ని తీసి వాటిని ఆ నదికి తీసుకెళ్లి వాటిని కడిగి చక్కగా వాటి గాయాలు మాన్పించి వాటికి మందు రాసి వాటికి దాణ పెట్టి ఈ విధంగా చేసేవాటండి కృష్ణుడు. ఆ 10 రోజులు యుద్ధం చేసిన తర్వాత భీష్మ పితామహుని ఎలా జయించాలా అని వీళ్ళకి తెలియపోతే ఒక ఐడియా ఇచ్చి ద్రౌపదిని అక్కడికి తీసుకెళ్లి ఆమె పాదరక్షలు కిర్రుకిర్రుమని శబ్దం చేస్తుంటే అది భీష్ముడిని డిస్టర్బ్ చేస్తాయని చెప్పి ఆ పాదరక్షలు తీసి తన సంకలో పెట్టుకుని ద్రౌపదిని పంపించి పాదాల మీద పడాలి మొట్టమొదట అని ఐడియా ఇచ్చి, ఇవన్నీ స్వామి చెప్పారండి మనకి. ఐడియా ఇచ్చి పాదాల మీద పడి దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వాదం ఇచ్చేటండి. ఎందుకంటే అంత ముందు రోజు ప్రతిజ్ఞ చేశాడు భీష్ముడు, రేపటి దినము నేను అర్జునుడిని సంహరిస్తాను ప్రతిజ్ఞ చేశాడు. నిజంగా భీష్ముడు ఆయన తలుచుకుంటే చేసేవాడండి, అర్జునుడిని రక్షించేవారు ఎవరు ఉండరు. అయితే ఈ విధంగా దీర్ఘ సుమంగళి భవ అనేసరికి అప్పుడు ఆ ద్రౌపది ఆమె ఉన్న మేలి ముసుగు తీసి, తాత నువ్వు ఈ విధంగా దీవించావు అన్నప్పుడు ఇది ఎవరు చెప్పారమ్మా నీకు ఐడియా అంటే కృష్ణుడు అంటే అవును నాకు తెలుసు, ఆయన తప్ప ఎవరు చెప్పగలరు ఈ ఐడియా అని ఆయన్ని కృష్ణుడు అక్కడ ఉంటే ఆయన వైపు చూసి కళ్ళ నీళ్లు కారుతుంటే ఆ భక్తుడండి కృష్ణుడు అంటే భీష్ముడు. ఆయనకి రెండు చేతులు జోడించి ఆయన చంకలో ఉన్నది ఏం కృష్ణ నా కోసం ఏమైనా తినడానికి తీసుకొచ్చావంటే ఏం తీసుకురమ్మంటావు ఈ టైంలో నీకు, ఇగో ఏమున్నాయి ఇక్కడ పాదరక్షలు, ఇవి ద్రౌపది పాదరక్షలు అంటే ఇదేమిటి కృష్ణ స్వామి మీరు పాదరక్షలు మోయడం అంటే ఏం చేయమంటావు, నీకు డిస్టర్బెన్స్ అవుతుంది అని ఆమె పాదరక్షలు తీసి నేను పట్టుకున్నానయ్యా, ఇది నా భక్తుల కోసం నేను ఏమైనా చేయాలి కదా అంటే ఆ కళ్ళ నీళ్లు జలజల రాలుతూ ఉంటే భీష్ముడు పాదాల మీద పడిపోయాడండి కృష్ణ పరమాత్మ. అంత కరుణ ఆయన భక్త సులభుడు అండి, ఏదన్నా చేస్తాడు ఆయన. సఖ్యులు అనుకున్నవారు. అందుకని మన కోసం వచ్చారండి స్వామి, మన కోసం వచ్చి మనకి దర్శనాలు ఇచ్చారు. మనకి నాకు ఒకసారి జరిగింది, ఎక్కడో ఒక బాధలో ఉన్నాను, స్వామి నాతో ఒక పాట పాడించలేదు, ఆ నాటకంలో ఆ పాట పాడించలేదు కాబట్టి నేను నాతో పాడించుంటే బాగుంటుంది స్వామి అని, కానీ ఎవరికి చెప్పదలుచుకోలేదు. నాకన్నా బాగా పాడాడు ఆ పాడినాయన, కానీ ఆ బాధ నేను పాడుండొచ్చు ఈ పాటను అనుకున్నాను. అప్పట్లో స్వామి నాతో పాడించట్లేదు, బాధపడుతున్నాను నాలో నేనే, స్వామికి దండం పెట్టుకుంటున్నాను. ఉన్నప్పుడు ప్రాక్టీస్ జరుగుతున్న ప్రదేశం నుంచి ఒక పిల్లవాడు వచ్చి ఆ పిల్లవాడు నాతో అంటాడు, స్వామి ఇప్పుడే అడిగారు అక్కడ ఈ పాట అక్కడ ప్లే చేస్తుంటే ప్రాక్టీస్ లో రిహార్సల్స్ లో ఇది ఎవరు పాడారు అని అడిగారు. అప్పుడు వారు ఆ పాడిన అతని పేరు చెప్తే అతను కాదు హైదరాబాద్ బాయ్ అంటే శివకుమార్ పాడాడు అని చెప్పారండి. అంటే కాదు స్వామి ఇది అతను పాడాడు, అతని పేరు కూడా శివకుమార్ నగేష్ అండి, నా పేరు శివకుమార్, కాదు 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 ఇది హైదరాబాద్ బాయ్ పాడారు అని స్వామి చెప్పారు. అంటే ఏం చెప్పారు అని ఆ మాట ఆ అబ్బాయి ద్వారా వచ్చి మళ్ళీ నాకు చెప్పించి, అంటే అర్థం ఏమిటండి ఇక్కడ మనకి కనుక లోపల కొంచెం దుఃఖం కలిగితే స్వామి ఎంత ఫ్రెండ్ లాగా సకుల్లాగా మనకు ఉంటారంటే అది కూడా ఆయన గమనించి ఆ బాధ తీసేస్తారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి స్వామి ఎప్పుడు మన ఇంటా వెంట జంట ఉండడం అంటే అర్థం ఏంటంటే అండి స్వామి మనతోనే ఉన్నారు. ఇక ఆఖరిది అయిన ఆత్మనివేదనం అంటే మనం శబరిని మాత్రమే తెలుసుకోవాలి. శబరి తన జీవితాంతము వెయిట్ చేసి స్వామి కోసము తన ఆ పళ్ళని అర్పించిందండి స్వామికి వచ్చినప్పుడు. నిజంగా ఆ రోజు వచ్చినప్పుడు ఆమెకి స్వామి కనబడలేదు కళ్ళుకి, ఎందుకంటే ఆ క్యాట్రాక్ట్ ఏదో వచ్చి ఉంటుంది, ఆవిడ ముసలిది అయిపోయింది, ఎట్లా కనబడుతుందండి. కానీ ఆ రోజు ఆవిడ నగుమము కూడా చూడలేకుండా ఉండాలని బాధపడుతుండి ఆ కంటి నుంచి నీరు వచ్చినప్పుడు ఆ నీరు పాదాలని కడిగింది. ఆ నీరు పాదాలని కడిగిన తర్వాత ఏమైందండి, తన దగ్గర ఉన్న ఫలాల్ని ఎంగిలి చేసి ఇచ్చింది. అంటే అర్థం ఏంటంటే తాను వెయిట్ చేసింది, జీవితాంతం రాముడు వస్తాడు అంటే తన గురువు గారు చెప్పారు కాబట్టి వెయిట్ చేసింది. ఆ వెయిట్ చేసినందుకు ఈ రోజు ఫలాలు ఇస్తే ఆవిడ కర్మ ఫలాలు అంత తీయగా ఉన్నాయి అని చెప్పారండి త్యాగరాజ స్వామి. అంటే తన కంటి నుంచి వచ్చిన నీరుతో పాదాలు కడగడము, తన కర్మ ఫలాలు స్వామికి అర్పించేసేయడము చేసిన తర్వాత ఇక ఆ పాదాల దగ్గర పడిపోయి ఆవిడ మోక్షం పొందిందండి శబరి. ఇది ఆత్మనివేదనం అంటే. ఆత్మనివేదనం అంటే ఏంటంటే ఒక జీవితాంతము, శబరి అంటేనే సబూరి అండి, వెయిట్ చేయడం. ఆవిడకంత పేషెన్స్ నిరీక్షణ చేసింది రాముడి కోసం, ఆ విధంగా వెయిట్ చేసింది కాబట్టి ఆవిడ అంత గొప్ప. ఆవిడకి ఏముందండి, ఏ చదువుకుందే, ఎవరితో అన్న మిగతా వాళ్ళతో విద్వాంసులాగా పండితులాగా వేదాలు వచ్చా ఆవిడికి ఏమీ రాదు. ఆవిడ కేవలం ఆ అటవిక జాగృతి చెందింది. రాముడి కోసం రోజు పొద్దున లేచేది, ముగ్గులేసేది, అక్కడ రాముడి కోసం నీళ్లు తీసుకొచ్చి పెట్టుకునేది, ఇలా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేయడము రాముడు వస్తాడని, ఆ రాముడు రాకపోవడము, మళ్ళీ రాత్రి వెళ్ళి పడుకోవడము, మళ్ళీ పొద్దు నుంచి ఇదే ఆవిడ చేసింది. ఈ నిరీక్షణ ఇదొక సాధన అండి, గొప్ప తపస్సు ఇది నిరీక్షణ. ఆ తపస్సే సబూరి, శ్రద్ధా సబూరి అని షిరిడి అవతారంలో చెప్తారు. అందుకని ఈవిని శబరి అన్నారని నా అభిప్రాయం. కాబట్టి ఆత్మనివేదనం అంటే శబరి అండి. ఆవిడే ఒక ఫలం ఇచ్చినందుకు ఆ రోజు ఆ ఫలాలు అంత జీవితాంతము వాడు తపస్సు చేస్తే స్వామి దగ్గరికి వెళ్ళారండి.
మన దగ్గరికి స్వామి ఎట్లా వచ్చారండి? మనం ఒకటి ఏదన్నా అనుకోండి అంతే. నాకు ఎక్స్పీరియన్స్ అయింది. నేను స్వామికి ఇది అర్పించాలి అనుకుని ఒక కొడైకెనాల్లో ఒకసారి చేతిలో ఒక ఒక ఆరెంజ్ తొన పట్టుకున్నాను. ఆ ఆరెంజ్ తొన పట్టుకునేది స్వామి అప్పుడు నేను ఎవరి దగ్గర నుంచి తీసుకోను అని చెప్పేసిన తర్వాత 5 నిమిషాలు అట్లాగే చేతిలో పట్టుకున్నాను. అది కానీ స్వామికి అందులోంచి గింజ తీసేసాను. స్వామికి కష్టం కలగకూడదు ఇది తినేప్పుడు అని. అది గమనించారు స్వామి. వెనక్కి తిరిగి స్వామి చూడనని కూడా చూడలేదు నేను తీసి పట్టుకున్నట్టు. ఎందుకంటే స్వామి నాకన్నా ముందర సీట్లో ఉన్నారు బస్సులో అప్పుడు. నేను వెనకాలన్నా. ఆయన వెనకాలకి తిరిగి నా చేతిలోని పండు తొన తీసుకుని తిన్నారు. అంటే తీసుకుని తిని నవ్వారు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే అండి, మనం శబరి అంత భక్తి మనకు అసలు ఎక్కడ ఏ కోసైనా లేకపోయినా కూడా కొంత గనక మనము స్వామికి ఇది మంచి, స్వామికి ఇది సౌకర్యం ఉండాలి అని ఆలోచిస్తేనే ఆ భక్తికి కూడా మనం ఎంకరేజ్ చేయడానికి స్వామి దాన్ని అనుగ్రహిస్తారండి. ఆ కరుణ అనుగ్రహిస్తారు, ఆ ప్రేమ అనుగ్రహిస్తారు. కాబట్టి మనందరం అదృష్టవంతులము. ఆత్మ నివేదన ఈ రోజు అంటే అర్థం ఏంటంటే సంపూర్ణ శరణాగతి. మనము త్రేతాయుగంలో శబరి వంటి భక్తి మనకు ఉండకపోవచ్చు, అంత కెపాసిటీ మనకి లేదు. ద్వాపర యుగంలో అర్జునుడు వంటి కెపాసిటీ మనకు ఉండకపోవచ్చు. అయితే కలియుగంలో పుట్టిన మనం ఎంతో మంది మహానుభావులు మహాభక్తులు వచ్చారు, వారి కెపాసిటీ మనకి లేదండి. మనకున్న శక్తి సామర్థ్యాలు ఏంటి? ఒకటే అనుకోవడం ఏంటంటే, స్వామి నేను తెలిసి ఏమి చేయగలిగిన స్తోమత నాకు లేదు, నన్ను నేను నీకు అర్పించుకుంటున్నాను. నేను సేవ సరిగ్గా చేయలేను, భక్తి సరిగ్గా చేయలేను, జ్ఞానం అంటూ నాకేమీ లేదు. కానీ మీరు నా వారు అని మన నెత్తిన నమ్ముతున్నాను. మీరు నా గురువు, నా సద్గురువు, నా దైవాన్ని నమ్ముతున్నాను. కాబట్టి ఈ జీవితంకి మాత్రము మరలా ఇటువంటి నాకు అవకాశం రావచ్చు రాకపోవచ్చు, ఫ్యూచర్లో రాదు. ఇటువంటి అవతారం కలిగిన టైంలో ఆయనతో ఒక బాంధవ్యం ఉండి నాకు ఉండే ఛాన్స్ రాదు. కాబట్టి ఈ జీవితంలోనే మీరు నన్ను దగ్గరికి తీసుకుని కళ తీర్చాలి అని మనము మనసా వాచా మనందరం చేసుకోవాల్సిన ప్రార్థన అండి. ఇదే ఆత్మ నివేదన అంటాను నేను. ఆత్మ నివేదన మనం చేసుకుంటే తప్పకుండా స్వామి పాదాల దగ్గరికి ఈ 9 విధాల భక్తి ద్వారా మనం చేరుకుంటాము అన్న సంపూర్ణ విశ్వాసం నాకు. కాబట్టి ఈ విశ్వాసంతో ఈ కొన్ని పలుకులు పలికాని మీరు చక్కగా విన్నారు. ఏదైతే మొట్టమొదటి స్టెప్ నవవిధ భక్తి మార్గంలో శ్రవణం, అది మీరు ఎంతో శ్రద్ధగా చేశారు ఈరోజు. కాబట్టి ఇంతసేపు కాలాతీతం అవుతున్నా మీరు విన్నారు. కాబట్టి మీకు అందరికీ జోహార్లు. స్వామి అనుగ్రహం అందరి మీద దండిగా ఉండాలని నేను ప్రార్థిస్తూ నేను ముగిస్తున్నాను. ఈ నాకు ఎక్స్ట్రా టైం ఇచ్చిన స్వామికి నేను మొట్టమొదట పాదాభివందనం చేస్తూ ఆర్గనైజర్స్ కూడా సాయిరాం చెప్పుకుంటూ ఇక్కడ నేను ముగిస్తున్నాను. ఓం శ్రీ